ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్దాం. గట్టిగా చెబుదాం, మరింత హుషారుగా చెబుదాం. చప్పట్లు కొడుతూ మన యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయ సత్యనాథుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఈ మొదటి రాత్రి సభకి కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో మహోసన మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. మీకు ఆత్మాభివృద్ధి కలుగు చెయ్యునుగాక. మీరు ఆత్మలు వర్ధిల్లుచు సౌఖ్యముగా కనబడుదురుగాక. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదురుగాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. చాలా మంచిది. కృపగల దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలని ఎంతగానో ప్రభు ప్రేమించాడు. వాతావరణము చాలా ప్రతికూలంగా కనబడుతున్నప్పటికీ చేసిన ప్రార్థన, పడిన ప్రయాస వ్యర్థము కాకుండానట్లుగా కృపగల దేవుడు ఒక మంచి వాతావరణాన్ని మన కొరకు అనుగ్రహించి ఈ ఏర్పాట్లని ఈ విధంగా చేసుకోవడానికి, మీరందరూ కూడా సకాలంలో దేవుని సముఖానికి రావడానికి, దేవుని యొక్క సువార్త ఈ ప్రాంతంలో ప్రకటించబడ్డానికి, దేవుని రాజ్య సువార్త అనేకులకి అందించబడ్డానికి కృపగల దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ప్రభు ఇచ్చిన మంచి వాతావరణము కొరకు, ఈ ఏర్పాట్ల కొరకు, వచ్చిన ప్రజలందరి కొరకు ప్రభు చేసిన మేలును బట్టి రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. ఈ మొదటి రాత్రి మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన యేసయ్యకి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచిన సహోదరుడు రాజీవ్ గారికి కూడా నిండు మనసుతో వందనాలు. వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా వందనాలు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఈరోజు ఆదివారం పగలంతా కూడా మీరు దేవుని సన్నిధిలోనే గడుపుతూ వచ్చారు. మళ్ళీ ఈ రాత్రి కూడా ఆయన సన్నిధిని ప్రేమించి మళ్ళీ ఈ విధంగా ఆయన పాద సన్నిధిలో ఆయన మాటలు వినడానికి మీరు వచ్చారు. మీరు చూపిన ఆసక్తిని బట్టి నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. రేపు రాత్రి కూడా ఈ సభ జరుగుతుంది. రేపు రాత్రి విజయవాడ పరిసర ప్రాంతాల్లో దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న దైవ సేవకులు, హోసన్నా మినిస్ట్రీస్లో నాయకులుగా కొనసాగుతున్న వారు రమేష్ పాస్టర్ గారు రేపు రాత్రి కూడా మన మధ్యలో ఉంటారు. రేపు రాత్రి ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని, ఆత్మీయ ఆరాధనని, చక్కని ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా మీకు అందిస్తారు. కనుక మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారు కూడా తెలియపరిచి రేపు రాత్రి, చివరి రాత్రి సభలో పాల్గొని మరిన్ని ఆత్మీయ మేలులు పొందాలని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ ఒకసారి మీ బైబిల్ చూపించండి. పర్వాలేదు, ప్రార్థనకే వచ్చినట్టున్నారు. అంటే భోజనానికి ఏమైనా వచ్చి ఉంటారేమో అనుకున్నాను. అందరూ ప్రార్థనకే వచ్చారు. ఖచ్చితంగా మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని రావాలి. బైబిల్ పట్టుకొని మనం వెళ్ళాలి. ఖచ్చితంగా బైబిల్ తీసుకొని రావాలి. ఏదో బీచ్కి పోతున్నాం, లేకపోతే ఎగ్జిబిషన్కి పోతున్నాం అన్నట్లుగా కొంతమంది ఊగులాడుకుంటూ వస్తూ ఉంటారు. బైబిల్ కూడా చేత పట్టుకు రావడానికి ఒళ్ళు బరువు. సెల్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వస్తారు, బైబిల్ మాత్రం పట్టుకోరారు. మనం ప్రార్థనకి వెళ్తున్నామంటే చక్కగా హుందాతనంగా బైబిల్ చేత పట్టుకొని వస్తుంటే ఎంత హుందాతనంగా ఉంటుందో. ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని రావాలి.
దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడునుగాక, మనతో ముచ్చటించునుగాక. జఫన్యా పుస్తకం పేజీ నంబర్ 774, పేజీ నంబర్ 774, జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14, 15, 16, 17 వాక్య భాగాలు నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14, 15, 16, 17 వాక్య భాగాలు నాతో పాటు మీరు కూడా చదవండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చెయ్యుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చెయ్యుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి, గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, జఫన్యా గ్రంథంలో రాయబడినటువంటి 4 వాక్య భాగాలు మనము చదివాం. ఈ 4 వాక్య భాగాలలో ప్రభు మనతో చెప్పాలనుకున్న మాటలు కూడా చాలానే కనబడుతూ ఉన్నాయి. ప్రవక్తగా ఉన్న జఫన్యా ద్వారా ప్రభు సెలవిచ్చినటువంటి చక్కని మాట. అక్కడ 3 గుంపుల వారు కనబడుతున్నారు. 3 విధాలుగా దేవుడు కార్యాలు చేయబోతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. వీళ్ళు ఉన్నారు, యెరూషలేము నివాసులు కనబడుతూ ఉన్నారు. వారి గురించి చెబుతున్న చక్కని మాట ఏమిటి అంటే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని మీరు చెయ్యండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని మీరు చెయ్యండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి మీరు గంతులు వేయండి అనే మాటలు మనము చూడగలుగుతున్నాం. ఉత్సాహధ్వని చెయ్యండి అని ఎందుకన్నాడు? జయధ్వని చెయ్యండి అని ఎందుకన్నాడు? హృదయపూర్వకముగా సంతోషించి గంతులు వేయండి అని ఎందుకన్నాడు? మన దేవుడు ఏమై ఉన్నాడు అనేది కూడా అక్కడ రాయబడింది. ఏమని చెబుతున్నాడయ్య అంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? శక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. అందుకని ఇక మీదట మీ మీద విధించబడినటువంటి ఆ శిక్షను ఆయన కొట్టివేస్తున్నాడు. మీ శత్రువులని ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇక మీదట నీకు ఏ అపాయము సంభవించదు. ఎందుకో తెలుసా? నీ మధ్యలో సంచరించుచున్న దేవుడు, నీ మధ్యలో నివసించుచున్న దేవుడు, నీ మధ్యలో నడుస్తూ ఉన్న దేవుడు ఎవరు అంటే సామాన్యుడు కాదు, సాధారణమైన వ్యక్తి కానే కాదు. ఆయన శక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, భూమికి పునాది వేసినవాడు, ఆకాశాన్ని పరిచినవాడు, సూర్య చంద్ర నక్షత్రములని తన నోటి మాట ద్వారా కలుగ చేసినవాడు, భూమి మీద ఉన్న భూజంతువులని, ఆకాశంలో సంచరించే ఆకాశ పక్షులని, సముద్రంలో జలచరములన్నిటిని కూడా తన నోటి మాట ద్వారా కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవుడు, శూన్యములో సృష్టిని ఏర్పరిచిన దేవుడు ఆయన శక్తిమంతుడైన దేవుడు. తన ప్రజల ఎదుట ఎర్ర సముద్రాన్ని ఎండిపోయేటట్టుగా చేసి ఆరిన నేల మీద నీళ్ళని గోడగా కట్టి
ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఎగువ నుంచి దిగువకు పారుతున్నటువంటి యోర్దానుని ఏకరాశిగా నిలబెట్టిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. అలాగే ఎరుకో గోడలు కుప్ప కూలిపోవునట్లుగా చేసిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. పరిగెడుతున్న సూర్యుని నిలబెట్టి నడుస్తున్న చంద్రుణ్ణి ఆపిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. సింహపు నోలని మూసి అగ్ని బాణములని చల్లార్చిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఆయన ఎక్కడో లేడు, మీ మధ్యలోనే ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఏకీభవించి ఆయన్ని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన్ని సేవిస్తూ, ఆయన్ను ప్రేమిస్తూ, ఆయన్ను అనుసరిస్తూ ఆయన అడుగు చాడల్లో నడిపించబడుతున్నారు. మీ మధ్యలో నివసించేవాడు, మీ మధ్యలో సంచరించేవాడు, మీ మధ్యలో నడిచేవాడు శక్తిమంతుడైన దేవుడు. ఆ శక్తిమంతుడైన దేవుడు నీ ఎడల ఆయన సంతోషించాలి అనుకుంటూ ఉన్నాడు. నీకు మేలు చేసి, నీకు ఉపకారము చేసి, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగచేసి నీ యందు ఆయన సంతోషించాలి, హర్షించాలి అని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. నీ మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. నీ కుటుంబం మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. నీ సంఘం మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. నీ పరిచర్య మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. నీ కలిగిన సమస్త మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. తనకున్న ప్రేమను బట్టి నీ మీద శాంతము వహించిన వాడై నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏ కార్యాలు ఆయన చేయబోతున్నాడై అంటే 3 కార్యాలు అక్కడ ఆయన చేయబోతున్నట్లుగా నిన్ను ప్రేమించిన దేవుడు, నీ మధ్యలో శక్తిమంతుడుగా ఉన్న ఆ యేసయ్య నీ జీవితంలో 3 కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ 3 కార్యాలు అంటే, మొదటిగా రాయబడిన మాట, తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు అన్నాడు. రెండవదిగా మీ శత్రువులని ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు అని అన్నాడు. మూడవదిగా ఏ అపాయం ఇక మీదట మీకు సంభవింపదు అని చెప్పాడు. ఈ 3 కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు గనక, ఇదిగో సియోను నివాసులారా, ఇక మీదట మీరు ఉత్సాహధ్వని చేయండి. ఇక మీదట ఇశ్రాయేలులారా, జయధ్వని మీరు చేయండి. యెరూషలేము నివాసులారా, మీరు సంతోషించి పూర్ణ హృదయముతో సంతోషించి మీరు గంతులు వేయండి. నిన్ను ప్రేమించి నీ మధ్యలో నివసించే, సంచరించే ఆ దేవుడు ఈ 3 కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. కొడుచబలి గట్టిగాను 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 గట్టిగాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్సాహధ్వని చేయండి, సంతోషించి పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి అన్నాడు. ఉత్సాహధ్వని, సంతోషం, గంతులు వేయండి అనే మాట ఎందుకన్నాడు? ఉత్సాహం లేనప్పుడు, సంతోషం లేనప్పుడు, చతికిలబడిపోయినప్పుడు ఏమంటారు? కాస్త ఉత్సాహధ్వని చేయి, సంతోషించి గంతులు వేయమంటారు. ప్రేమిన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి నా యేసయ్య అలనాడు జెఫన్యా ప్రవక్త ద్వారా తెలియపరిచినట్లుగా దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా ఈ రాత్రి నీతో కూడా చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట, ఇక మీదట మీరు ఉత్సాహధ్వని చేయునట్లుగా, హృదయపూర్వకముగా సంతోషించి గంతులు వేయినట్లుగా నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. ఉత్సాహధ్వని చేయండి, హృదయపూర్వకంగా సంతోషించి గంతులు వేయండి అనే మాట ఎందుకన్నాడయ్య అంటే, వారి జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో ఆనందాన్ని నోచుకోలేకపోతూ ఉన్నారు, కన్నీళ్ళ మధ్యలో కాపురము చేస్తూ ఉన్నారు. వారి బతుకు దినములన్నీ కూడా నిట్టూర్పులతోనే, కన్నీళ్లతోనే వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కన్నీళ్ళే వారి జీవితంలో అన్నపానములుగా మార్చబడి ఉన్నాయి. సంతోషాన్ని నోచుకోలేక, ఆనందాన్ని పంచుకోలేక వారి జీవితం చతికిలబడిపోయినట్లుగా నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితిలో నిశ్చేష్టులుగా నిలిచిపోయి వారి ఆశలని అడియాశలుగా మార్చబడిపోయి ఆశీర్వాదము లేకుండా వారి జీవితంలో దుఃఖముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, బాధలతో ఉన్నారు. వారి సంతోషం లేకుండా ఉండడానికి వారి జీవితంలో ఎన్నో కారణాలుగా ఉండొచ్చు. శరీరంలో ఆరోగ్యం లేక,
మనస్సులో నెమ్మది లేక, కుటుంబంలో సమాధానం లేక, చేయుచున్న పనులలో దీవెన లేక, చదువుతున్న చదువులో జ్ఞానము లేక, ఏది చేసినా కలిసి రాక, అనేక మంది జీవితంలో సంతానము లేక, వివాహము జరగక, ఏది చేసినా కూడా వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చవి చూడలేని పరిస్థితుల మధ్యలో దుఃఖాన్ని, బాధని, వేదనని, వ్యధని, మదనని కలుగు చేస్తున్న కార్యాలు వారి జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా ఒకసారి ఆలోచించండి. పైకి నవ్వుతున్నట్టుగానే నటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పైకి బాగున్నట్టుగా కనబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మేము బాగున్నాము అని బడాయిగా తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కానీ ఒక్కసారిగా నాలుగు గోడల మధ్యలోకి వెళితే వారు పడుతున్న దుఃఖం, అనుభవిస్తున్న వేదన, అనుభవిస్తున్న ఆవేదన అంతా ఇంత కాదు. కన్నీళ్లతోనే వారి జీవితం అంతా కూడా నడిపించబడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ రాత్రి నీ హృదయ స్థితి నా యేసయ్యకు తెలుసు, నీ మానసిక స్థితి నా యేసయ్యకు తెలుసు. ఏ పరిస్థితుల మధ్యలో కృంగిపోతున్నావో, నలిగిపోతున్నావో, విసిగిపోతున్నావో, అలాగే సంతోషము లేకుండా రాత్రి నిద్ర పట్టక, కడుపు నిండా తిండి తినక, ఏ పరిస్థితుల మధ్యలో దుఃఖాక్రాంతుడిగా మార్చబడిపోయి నా కన్నీళ్ళకి ముగింపు కలగదా, నా దుఃఖముతోనే నా జీవితాన్ని వెళ్ళబుచ్చాలా, నా కన్నీళ్ళే నా కన్నపానాలుగా మార్చబడ్డాయే, నా కన్నీళ్ళకు ముగింపు కలగదా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రాత్రి నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, శక్తిమంతుడని యేసయ్య నువ్వు ఉత్సాహధ్వని చేయునట్లుగా, పూర్ణ హృదయముతో నువ్వు సంతోషించి గంతులు వేయునట్లుగా నా దేవుడు నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చబోతున్నాడు. కూర్చోబడి గట్టిగాను. నీ కన్యలకి ముగింపును కలుగ చేయబోతున్నాడు. నీ అంగలార్పు నాట్యముగా చేయబోతూ ఉన్నాడు. నీ నోటి నిండా నవ్వును కలుగ చేయబోతూ ఉన్నాడు. నిత్య ఆనందాన్ని నీ తల మీద ఉంచబోతూ ఉన్నాడు. సంతోష ఆనందములతో నువ్వు అడుగులు వేయినట్లుగా, ఇక మీదట నీవు కన్నీళ్లు విడవకుండునట్లుగా, నీ దుఃఖ దినములు సమాప్తమగునట్లుగా నా దేవుడు నీ కన్నీళ్లకు కారణమైన ప్రతి కార్యమును కూడా నా దేవుడు చూచి నీ కన్నీళ్ళకి ముగింపును కలుగ చేసి, ఇక మీదట చతికిలబడిపోయిన నీ బ్రతుకు, నిరాశ చెందిన నీ బ్రతుకు సంతోషించి గంతులు వేసి ఉత్సాహధ్వని చేయనట్లుగా, నీ సంతోష ఆనందం అనేకులకు వినబడినట్లుగా, నీ హృదయ ఆనందముతో కేకలు వేయునట్లుగా నా యేసునాథుడు చేయబోతున్న కార్యాలను బట్టి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. మనుషులు ఒకవేళ నిన్ను ప్రేమించకపోవచ్చేమో, నీ ఇంటి వారు నిన్ను ప్రేమించకపోవచ్చేమో, నిన్ను కట్టుకున్నవారు, నిన్ను కన్నవారు, నీ తోడబుట్టినవారు, నీ బంధువులు, నీ స్నేహితులు ఒకవేళ నీ మీద ప్రేమను చూపక దుఃఖం మీద దుఃఖాన్ని కలుగ చేస్తున్నారేమో, కన్నీళ్ళ మీద కన్నీళ్ళే నీ జీవితంలో పుట్టిస్తూ ఉన్నారేమో. ఈ రాత్రి నా యేసయ్య నీ అంతరంగములో తొంగి చూడగలిగిన దేవుడు, నీ గుండె లోతుల్లో ఉన్న బాధ వెలికి తీయగలిగిన వాడు. అందుకే అంటున్నాడు, ఇక మీదట మీరు దుఃఖపడవలసిన అవసరము లేదు. కన్నీళ్ళు విడుచుట మానము, దుఃఖించుట విడిచిపెట్టు. ఎందుకంటే నిన్ను ప్రేమించిన దేవుడు శక్తిమంతుడైన దేవుడు గనుక నీ కన్నీళ్లకు కారణమైన ప్రతి కార్యములని ఆయన తొలగించి, ఇక మీదట ఉత్సాహధ్వని నువ్వు చేయనట్లుగా, సంతోషించి గంతులు వేయినట్లుగా నా యేసయ్య నిన్ను ప్రేమించి శక్తిమంతుడుగా తన శక్తిగల కార్యాలు వెల్లడి చేయునుగాక. గట్టిగా చేతులైతే ఆమేన్ చెప్పండి గట్టిగాను. నీ దుఃఖ దినములకు సమాప్తము కలుగునుగాక. నీ దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక. నీ అంగలార్పు నాట్యముగా చేయబడునుగాక. నీ హృదయము ఉల్లాసముతో నింపబడునుగాక. నిత్యానందము నీ తల మీద పెట్టబడునుగాక. ఆనందముతో అడుగులు వేయుదువుగాక. ఉత్సాహధ్వని చేయుదువుగాక. భయపడక సంతోషించి ఇక మీదట గంతులు వేయుదురుగాక. కొడుసబలి గట్టిగా ప్రభువుకి, గట్టిగాను గట్టిగాను గట్టిగాను. మరలా అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా ఏ ధ్వని? జయధ్వని చేయండి, జయధ్వని చేయండి అన్నాడు. జయధ్వని చేయండి అన్నాడంటే అంతవరకు వాళ్ళకి ఏం లేదు, జయము లేదు. ఒకవేళ ఇంతవరకు కూడా నీవు కూడా అపజయాల మధ్యలో అడుగులు వేస్తున్నావేమో, ఓటమిలో నిలిచి ఉన్నావేమో, గెలుపుని ఇంటి తలుపు తట్టని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఏది చేసినా కలిసి రావట్లేదు పాస్టర్ గారండి. ఉద్యోగములో జయము లేదు, వ్యాపారములో జయము లేదు, పరిచర్యలో జయము లేదు, కుటుంబ వ్యవస్థలో జయము లేదు,
శత్రువు కార్యాల మీద జయము లేదు, అపవాది మీద జయము లేదు. ఒకవేళ నీ జీవితం అంతా కూడా అపజయాలతో మూటగట్టుకొని ఊరేగుతున్నావేమో, శాపాన్ని దరిద్రతని మూటగట్టుకొని నడిపించబడుతూ ఉన్నావేమో, ఏది చేసినా కూడా కలిసి రాని స్థితిలో నిలిచిపోయి ఉన్నావేమో. పాస్టర్ గారండి, చేదాకా వచ్చిందండి, చేజారిపోయిందండి, నోటి దగ్గరకు వచ్చిందండి, అందుకునే లోపల అందకుండానే పోయిందండి. అదేంటో కానీ నా జీవితంలో జయాన్ని చూడలేకపోతున్నానండి, విజయాన్ని చూడలేకపోతున్నానండి అని అనుకుంటున్నావేమో. కుటుంబ వ్యవస్థలో పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయావా? కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఓడిపోయావా? నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే విషయంలో ఓడిపోయావా? చేస్తున్న పరిచర్యలో ఓడిపోయావా? నీ చదువులలో ఓడిపోయావా? ఏ ఓటమి ఇంతవరకు నేను వెంటాడుతూ ఉందో, ఏ ఓటమి బాధ చేత అవమానము చేత తలదించుకొని ఉన్నావో, ఏ అపజయముల చేత సిగ్గుతో తలని కప్పుకొని నలుగురిలో తల ఎత్తుకోలేకుండా బతుకుతున్నావో, ఇదిగో ఈ రాత్రి నా యేసయ్య, జయించిన యేసయ్య నీ పక్షముగా ఆయన ఉండి నీకు జయముని ఇవ్వబోతున్నాడు. కొడుచబలి గట్టిగాను, నీకు జయముని ఇవ్వబోతున్నాడు. ఇక మీదట నువ్వు వెళ్ళుచున్న ప్రతి స్థలములో విజయోత్సవములతో నువ్వు ఊరేగించబడినట్లుగా, విజయ ఆనందముతో కేకలు వేయునట్లుగా, అలాగే విజయ శిఖరముల మీద నీ జీవితం నిలిచి ఉన్నట్లుగా, శిథిలమైపోయిన నీ పరిస్థితులని శిఖరాగ్రముల మీద కూర్చుండబెట్టునట్లుగా నా యేసయ్య నీ పక్షముగా ఉండి నీకు జయమును కలగ చేయునగాక. ఇక మీదట జయ జెండా చేత పట్టెదవుగాక, ఇక మీదట విజయములతో అడుగులు వేయుదువుగాక. ఏ ఓటమి అయితే ఇంతవరకు నేను ఏలుబడి చేస్తుందో, ఇక మీదట ఆ ఓటమి నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవునుగాక. ఇక మీదట గెలుపు నీ ఇంటి తలుపును తట్టబోతుంది, నీ ఇంట్లో ఊరేగబోతుంది, విజయము నీ తల మీద ఉండబోతుంది. నా దేవుడు నీకు జయమును కలగ చేయబోతూ ఉన్నాడు, విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అపజయముని విడిచిపెట్టి వెళ్ళిపోవునట్లుగా నా దేవునికి జయధ్వని చేయబోతున్నాడు, జయధ్వని ఇవ్వబోతున్నాడు. అందుకే చెబుతున్నాడు, ఇశ్రాయేలీయులారా జయధ్వని మీరు చేయండి, జయధ్వని మీరు చేయండి. అఖండమైన జయాన్ని నా దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి పరిస్థితులలో విజయాన్ని మూటగట్టుకోబోతున్నావు, విజయముతోనే నీ అడుగులు వేయబోతూ ఉన్నావు. అందుకని మీరు ఉత్సాహధ్వని చేయండి, అలాగే సంతోషించి గంతులు వేయండి, జయధ్వని చేయండి. ఎందుకంటే నిన్ను ప్రేమించిన యేసయ్య, శక్తిమంతుడైన యేసయ్య ఇక మీదట భయపడనక్కరా లేదు, మీరు ధైర్యంగా ఉండమని లేఖనాలు సెలవిస్తున్న నగ్న సత్యం. అయితే మనము జయధ్వని చేయునట్లుగా, సంతోషించి గంతులు వేయునట్లుగా, ఉత్సాహధ్వని చేయునట్లుగా ఆయన ఏమి చేయనై ఉన్నాడు? నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, మన మధ్యలో శక్తిమంతుడుగా నిలిచి ఉన్నవాడు ఏ కార్యాలు చేయబోతున్నాడై అంటే అక్కడ 3 కార్యాలు రాయబడ్డాయి. ఆ 3 కార్యాలు వారి జీవితంలో జరిగాయి కనుకనే ఉత్సాహధ్వని చేశారు, జయధ్వని చేశారు, సంతోషించి గంతులు వేశారు. మరి మీరు కూడా ఆ విధంగా చేయనట్లుగా ఆ 3 కార్యాలు నా యేసయ్య నీలో, నాలో, మనలో ఆయన జరిగించునుగాక, జరిగించునుగాక. 3 విషయాలు చాలా ముచ్చటగా, కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా 3 మాటలు ముచ్చటంగా నేను చెప్పి ముగిచ్చేస్తాను. ఏదో సరిగట్టుగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దామా? అంతేనా? సింహాచలం అంటేనే సింహం ఉంది, ఆ సింహ గర్జన కనపడాలి కదా, గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలా? ఓకే, ఒక 3 విషయాలు చాలా క్లుప్తంగా నేను చెప్పి నేను ముగిస్తాను. 3 విషయాలు. మొదటి మాట ఏమిటంటే, తాను మీకు విధించిన శిక్షను ఆ యెహోవా కొట్టివేసి ఉన్నాడు. అందరూ ఆ మాట గట్టిగా చెప్పండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టి వేసి ఉన్నాడు. కొట్టేశాడంతే. ఏం కొట్టేశాడయ్యా అంటే, నీ మీద విధించబడినటువంటి శిక్షను కొట్టేశాడు. నీ తల మీద ఒక శిక్ష ఉంది, నీ ఇంటి మీద ఒక శిక్ష ఉంది, నీ కుటుంబం మీద ఒక శిక్ష ఉంది. ఆ శిక్షను యేసయ్య కొట్టేశాడు. కొట్టేశాడు గనక
సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. ఉత్సాహధ్వని ఎందుకు చేయమంటున్నాడు అంటే మీకు విధించబడిన శిక్ష కొట్టివేయబడి ఉన్నది అన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, శిక్ష అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తికి ఎప్పుడు శిక్ష వేయబడుతుంది? ఒక వ్యక్తిని ఎప్పుడు శిక్షించగలుగుతారు? ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే, చెయ్యకూడని పని చేస్తే, చెయ్యకూడని నేరము చేస్తే ఆ వ్యక్తికి ఏం చేస్తారు? శిక్ష విధిస్తారు. అది రకరకాలుగా శిక్ష కనబడుతుంది. అలాగే లోకములో కూడా 3 రకాల శిక్షలు కనబడతాయి. 3 రకాల శిక్షలు కనబడతాయి. ఒకటి, దేవుని ద్వారా కలిగే శిక్ష ఒకటి ఉంది. రెండవది, మనుషుల ద్వారా కలిగే శిక్ష ఒకటి ఉంది. మూడవది ఏమిటంటే వాళ్ళంతటా వాళ్ళే ఏం చేసుకుంటారు? శిక్ష విధించుకుంటారు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని ద్వారా కలిగే శిక్ష ఒకటి ఉంది. రెండవది, మనుషుల ద్వారా కలిగే శిక్ష ఒకటి ఉంది. మూడవది, తనంతట తానే వాళ్ళే ఏం చేసుకుంటారు? శిక్ష విధించుకుంటారు. అయితే మనుషుల ద్వారా కలిగే శిక్షని తప్పించుకోవచ్చు. అవునా కదండి? కొంచెం బల్ల కింద, దేని కింద? బల్ల కింద చేతులు పెట్టామనుకోండి, నువ్వెంత నేరం చేసినా, ఎంత ఘోరం చేసినా, నువ్వెంత పాపం చేసినా పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టకుండానే, ఎఫ్ఐఆర్ రాయకుండానే నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి శిక్ష నీ మీద పడకుండా నువ్వు తప్పించుకొని రోడ్ల మడి గంగిరెద్దులాగా తిరగచ్చు. ఎందుకని? చాలామంది కూడా చేసిన తప్పులు తప్పించుకొని రోడ్ల మడి దున్నపోతుల్లాగా తిరిగే వాళ్ళు ఎంతమంది లేరండి? మనుషుల ద్వారా కలిగే శిక్షని ఒకవేళ, ప్రభుత్వం ద్వారా కలుగుతున్న శిక్షను ఒకవేళ తప్పించుకోవచ్చు, ఓకే. రెండవదిగా కొంతమంది ఏం చేస్తారు అంటే తను చేసిన తప్పుకి వాళ్ళే ఏం చేస్తారు? శిక్ష విధించుకుంటారు. ఎట్లాగా? కిరోసిన్ పోసుకొని నిప్పి పెట్టుకోవడాలు, గాజు పెంకు తీసుకొని కోసుకోవడాలు, లేకపోతే ఫ్యాన్కి ఉరేసుకోవడాలు. ఎందుకని? తాను చేసిన తప్పుకి తనంతటా తాను ఏం చేసుకుంటున్నారు? నా కర్మ, నా శిక్షని తల తీసుకుని గోడ కొట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు? నదులో దూకే వాళ్ళు ఎంతమంది లేరు? అంటే వాళ్ళంతటా వాళ్ళే శిక్ష విధించుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అది కూడా తప్పించబడవచ్చు. కానీ దేవుని ద్వారా కలిగే శిక్ష మాత్రం ఏ మనిషి తప్పించలేడు. తప్పించుకోవడానికి లంచాలు ఇచ్చి తప్పించుకోవడానికి కుదరదు. అందుకే చూడండి, దావీదు కూడా చెయ్యకూడని ఒక నేరాన్ని చేశాడు. చెయ్యకూడని పాపం ఒకటి చేశాడు. చేసిన తర్వాత దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. దైవ సేవకుడు వెళ్ళి రాజుగారు చేసిన తప్పుని క్షుణ్ణంగా అతని కన్నుల ఎదుట పెడితే తాను చేసింది తప్పే అని తెలుసుకొని దేవుని సన్నిధిలో, అయ్యా నా దోషాన్ని తొలగించు, నా పాపాన్ని తొలగించు, నా అతిక్రమను తుడిచివేయి, రక్షణానందాన్ని మరలా కలుగొచ్చాయి, పరిశుద్ధాత్మానందాన్ని నాకు మరలా ఇవ్వు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా కడుగు అన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏమంటాడో తెలుసండి? చివరికి ఏమంటాడంటే, ఒకవేళ గనక నువ్వు బలులు గనక కోరుకునేవాడివే అయితే, ఈ పాటికి నీకు బలిచ్చి నా కేసుని మాఫీ చేసుకునేవానయ్యా. లంచాలు తీసుకొని కేసు మాఫీ చేసేవాడివైతే ఎప్పుడో నీకు బలులు అర్పించి నా తప్పుకి పరిహారం చేసుకునేవాడిని. కానీ నువ్వు బలిని కోరుకునేవాడివి కాదు కదా, లంచము తీసుకునేవాడివి కాదు కదా, లంచము తీసుకొని తప్పుని పక్కన పెట్టేవేసేవాడివి కాదు కదా అని దావీదు కూడా మాట్లాడుతాడు. అంటే దేవుని ద్వారా కలిగే ఒక శిక్ష ఉంది. శిక్ష విధించువాడు ఆయనే, శిక్షను కొట్టివేయువాడు కూడా ఆయన. కూడా చెప్పులు గట్టిగాను. అలాగని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి శిక్ష ఆయన వేయడు. అందరికీ శిక్ష విధించేవాడు కాదు. ఆ శిక్ష రావడానికి కూడా కారణం ఒకటి ఉంటుంది కదండి.
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కూర్చోబెట్టండి, వెనక్కి తీసుకెళ్ళిపోయి ఆడుకోండి, ముందు పెట్టగాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి ప్రభువుకి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒక చిన్న సందర్భం. యేసుక్రీస్తు భూమి మీద సంచరిస్తున్న రోజులవి. యేసయ్య తన వెంట 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి అపోస్తులను నామకరణం చేసి యేసయ్య ఎక్కడ ఉంటాడో వాళ్ళు కూడా అక్కడే ఉండేటట్లుగా యేసయ్య వారిని తన వెంట తీసుకొని వెళుతున్న రోజులవి. యేసయ్య ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, కుగ్రామానికి వెళ్ళినా, పల్లెటూరుకి వెళ్ళినా, పట్టణాలకు వెళ్ళినా, కొండ ప్రాంతానికి వెళ్ళినా, అరణ్య ప్రాంతానికి వెళ్ళినా కోకొల్లలుగా ప్రజలు వస్తున్నారు. ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా గుడ్డివారు చూపు పొందుతున్నారు, చెవిటివారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వాళ్ళు బతికి బట్టగట్టి బైబిల్ చేతబట్టి భజన చేసుకుంటూ యేసుతో కూడా తిరుగుతున్న రోజులవి. ఆ రోజుల్లో యేసయ్య తెల్లవారుజామున, ఇప్పుడండి తెల్లవారుజామున ఓ ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. అదేంటి విచిత్రమో, తెల్లవారుజామున కూడా యేసయ్యని వదిలిపెట్టట్లేదు జనాలు. తెల్లవారుజామున ఆ మందిరానికి వెళ్ళాడు యేసయ్య. ఆ మందిరానికి వెళ్ళగానే ఎప్పటి నుంచో కనిపెట్టుకొని ఉన్నారు జనాలందరూ కూడాను. యేసయ్య ఆ మందిరంలో అడుగు పెట్టగానే ఎక్కడెక్కడున్న జనాలందరూ కూడా ఆడ చుట్టూ ముసురుకొని ఉన్నారు. ఆ చుట్టూ ముసురుకున్న ఆ జనాలకి యేసయ్య చక్కగా దేవుని మాటలు, పరలోక రాజ్యాన్ని గురించిన మాటలు చెబుతున్నాడు. ఎందుకని? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందుడి అని సువార్త యేసయ్య వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని గురించిన అనేక సంగతులు వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. అందులోపల ఆ తెల్లవారుజామున జరిగిన ఓ సన్నివేశం ఏమిటయ్యా అంటే, ఊరంతా ఏకమై, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఊరంతా ఏకమై, ఆ ఊర్లో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? రాళ్ళు తోలిచి పెట్టారు, కంకర రాళ్ళు. వచ్చే వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా అండి? రోడ్డు మాకొద్దు, రాళ్ళే ముఖ్యని ఆ రాళ్ళు తీసుకొని వచ్చారంతా. ఎందుకు వచ్చారయ్యా అంటే, ఒక సహోదరి వ్యభిచారము చేయుచు ఉండగా పట్టబడి ఉన్నది అని చెప్పి పరిసయ్యులు, శాస్త్రులు, ఆ ఊర్లో ఉన్న ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముతుకోళ్ళు, సావు బతుకులు కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు కూడా తిన్నగా లేచి రాళ్ళు పట్టుకొని వ్యభిచారముతో పట్టబడిన ఆ సహోదరుని రాళ్ళ వర్షాన్ని కురిపించి రాళ్లతో సమాధి చేద్దామని వచ్చారు. తిన్నగా ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికే వచ్చారు. ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఎదుట ఆ వ్యభిచారముతో పట్టబడిన ఆ సహోదరుని యేసయ్య ఎదుట నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభుని విసిగిస్తున్నారు. వాళ్ళు విసిగిస్తున్నారు. ఏం విసిగిస్తున్నారు తెలుసా? బోధకుడా, ఊరూరు తిరిగి బోధలు చేస్తున్నావు కదా, నేను మనుష్య కుమారుని, దేవుని కుమారుని చెప్పుకుంటున్నావు కదా, నీ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఇదిగో ఈ సహోదరి, ఈమె వ్యభిచారముతో పట్టబడి ఉండగా మా వాళ్ళు చూసి ఇదిగో పట్టుకొని మీ దగ్గర తీసుకొని వచ్చారు. మన చట్టం, మన లా, మన మోషే గారు ఇచ్చిన లా ప్రకారంగా ఈమెకు విధించవలసిన శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపేసేయాలి, రాళ్లతో కొట్టి చంపేసేయాలి. అందుకని ఇదిగో రాళ్ళు పట్టుకొని వచ్చాం. ఎవరు తగ్గ రాళ్ళు వాళ్ళు పట్టుకొని వచ్చారు. ఆ రాళ్లతో కొట్టి రాళ్ళ వర్షాన్ని కురిపించి రాళ్లతో సమాధి చేసి వెళ్ళిపోదామని వచ్చాం. మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు కొడితే ఏంటి? నువ్వు కొడితే రాళ్ళు కురిపించేస్తామన్నారు, రాళ్ళు కురిపించేస్తామన్నారు అని యేసు ప్రభుతో అంటే, యేసు ప్రభు మౌనంగా ఉండి ఒకసారిగా అలా తలపైకి ఎత్తి చూశాడు. చూడగానే ఆమెను చూశాడు, రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళందరినీ కూడా చూశాడు. చూశారు కదండి. ఆ సన్నివేశం చూసినప్పుడు ఎట్లుంటుందండి? పిల్లికేమో చెలగాటం, ఎలుకకేమో ప్రాణ సంకటం కదా. ఎలుకకేమో ప్రాణ సంకటం, పిల్లికేమో చెలగాటం. రాళ్ళు పట్టుకొచ్చారు, ఊకొడితే రాళ్ళను కురిపించేద్దాం అని వాళ్ళు చెలగాటంతో ఉన్నారు. ఆ సహోదరి ఏమనుకుంటుంది? ఎప్పుడు రాళ్ళతో కొట్టి చంపేస్తారో బాబు అని ప్రాణ సంకటముతో నిలిచి ఉంది. యేసు ప్రభు ఆమెను చూచాడు, వచ్చిన వాళ్ళందరినీ చూచాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, సహోదరులారా రెడీగా ఉన్నారా? అయ్యా రెడీగా ఉన్నాం.
నువ్వు ఊకొడితే చాలు, క్షణాల్లో రాళ్ళు పడిపోతాయి అన్నాడు. సరే రెడీగా ఉండండి, మరి ఒక మాట చెప్తా, రెడీగా ఉండండి రాళ్ళు తీసుకొని. అట్లాగేనయ్యా నువ్వు చెప్పు వేసేస్తాం. అదే ఒక మాట చెప్తానన్నాడు. ఏంటి అన్నాడు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీలో ఎవడైనా పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు, పాపులలో చేరనివాడు ఎవడైనా గనక ఉంటే మొదటి రాయి ఆమె మీద వేసి మీరు వెళ్ళొచ్చు అని యేసయ్య ఒక్క మాటని తలదించుకొని ఇసుక మీద ఏదో రాస్తున్నాడు యేసయ్య. ఎప్పుడైతే ఈ మాట యేసు ప్రభు వాళ్ళకు చెప్పాడో, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఆ మాట ప్రతి ఒక్కరి చెవుల్లోకి వెళ్ళిపోయింది. చెవుల్లోకి వెళ్ళిన ఆ మాట వారి మనస్సాక్షిని గద్దించింది. ఎప్పుడైతే మనస్సాక్షిని గద్దించిందో, ఎంత హుషారుగా, ఎంత స్పీడుగా రాళ్ళు వేద్దామని వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా నీరసించిపోయారు, ఒక్కసారిగా చెమట్లు పట్టిపోయాయి, ఒక్కసారిగా బిక్కమొఖాలు వేసుకొని ఒకరి మొఖాలు చూసుకుంటున్నారు. ఎందుకని? నువ్వు ముందు నువ్వేయి అన్నట్టుగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారు. కానీ రాయి మాత్రం పడట్లే, రాయి మాత్రం వేయట్లే. యేసుప్రభు ఏదో రాసుకుంటున్నాడు. అంతలోపల ఒకడేమన్నాడు తెలుసా? హలో ప్రెసిడెంట్ గారు, ఓ ప్రెసిడెంట్ గారు, మా పనులు మేము చేసుకోవడానికి పొలానికి వెళ్తున్నాం, మా పనులు మేము చేసుకోవడానికి మేము వ్యాపారానికి వెళ్తున్నాం, ఉదయాన్నే మా పనులు మనం చేసుకోవడానికి పాలు ఇది ఇళ్ళకు పోయడానికి, కేంద్రంలో పోయడానికి పాల డబ్బాలు తీసుకొని పోతున్నాం. మేము మా మానాన మేము పోతున్నామా? ఒరే వ్యభిచారతో సిరి పట్టబడింది, రాళ్లతో కొడదాం రండ్రా అని మమ్మల్ని పిలిచావా? మమ్మల్ని పిలిచిన నీవు నిలబడుకున్నావే కానీ రాయేయచ్చు కదా అన్నాడు. ఆగరా భయ్, శుద్ధమాగు. అయినా యేసుప్రభు ఏం రాస్తున్నాడు ఆయన అని అనుకొని తిన్నగా ప్రెసిడెంట్ గారు పంచకు కట్టుకొని తిన్నగా యేసుప్రభు రాసే రాత దగ్గరికి వెళ్ళాడు. ఏం రాస్తున్నాడా అని చూశాడు. చూడగానే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు చెమట్లు పట్టిన అయ్యగారికి. చెమట్లు పట్టిపోయిన చూసే వాళ్ళందరూ అంటారు, ఏంట్రా ప్రెసిడెంట్ గారు చెమట్లు పట్టినాయి, ఏంట్రా ప్రెసిడెంట్ గారికి చెమట్లు పట్టినాయి ఏంటి? అబ్బో కిరికిరి చెప్పులు వేస్తాడు, 110 నెంబర్ ఎమ్మెల్యే పంచ కడతాడు. ఎమ్మెల్యే కాలే, ప్రెసిడెంటే, ఆయన ఎమ్మెల్యే పంచ కడుతున్నాడు, మీసాలకు సంపెంగ నూనె కూడా రాశాడు, ఏంట్రా చెమట్లు పడుతున్నాయి ఏంటి అనుకొని అందరూ చూస్తున్నారు. ఆ ప్రెసిడెంట్ గారు వెళ్ళి యేసుప్రభు రాస్తున్న రాతను చూసి అయ్యగారికి మతి చెడిపోయింది. ఎందుకంటే ప్రెసిడెంట్ గారి జీవితం అంతా యేసే రాస్తున్నాడు ఆడ. ప్రెసిడెంట్ గారు రాత్రి అయితే ఎక్కడికి పోతాడు రాస్తున్నాడు ఆడ. మాట్లాడండి. పగలు ఎక్కడ ఉంటాడో, రాత్రి ఎక్కడ ఉంటాడో యేసుప్రభు రాస్తున్నాడు ఆడ. సాయంకాలం అయితే ఏ బ్రాందీ షాపులో కూర్చుంటాడో, ఏ సారాయి కోట్లో కూర్చుంటాడో, ఏ పేకాడ దగ్గర కూర్చుంటాడో, లేకపోతే ఏ చిన్న ఇల్లు ఏ పెద్ద ఇంట్లో కూర్చుంటాడో, ఈ యేసుప్రభు ఈ ప్రెసిడెంట్ గారి చరిత్ర మొత్తం యేసే రాస్తున్నాడు ఆడ. వెంటనే ప్రెసిడెంట్ గారు ఆ చరిత్ర మొత్తం రాస్తుంటే చదివాడు. వెంటనే చూశాడు, ఎందుకని వాళ్ళ భార్య ఏమైనా వచ్చిందేమోనని. అదే చరిత్ర కనుక భార్య కనుక చదివితే ముందు తలకాయ పగిలేది ఈడిదే అనుకొని, అమ్మో నా చరిత్ర అంతా యేసుప్రభు రాసేస్తున్నాడు, ఈ చరిత్ర కనుక నా వెనకున్న వాళ్ళు కనుక చదివారంటే ఆ రాళ్ళు నా మీద పడేటట్టున్నాయని, హలో ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారండి అని ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చినట్టుగా ఎమ్మెల్యే పిలిచినట్టుగా అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏంట్రా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయాడంట్రా, రాయి పక్కన పడేసి వెళ్ళిపోయాడంటని ఒక్కొక్కడు రావడం, చూడడం, నా చరిత్రే అనుకోవడం, రాళ్ళు అక్కడ పడేయడం. పురుషులందరూ వెళ్ళిపోయారు, ఇంకా స్త్రీల సమాజం మిగిలి ఉంది. ఎందుకని? రాళ్ళు ఎక్కువ ఇలా పట్టుకొచ్చారు, చేతులతో తీసుకొచ్చారు కాదు, రెండు చేతులతో పట్టుకొని వచ్చారు. అంతలోపల ఇదిగో డాక్రా గ్రూప్ లీడరు, మేము మా పని మేము చేసుకున్న పిల్లలకి స్కూలుకు పంపిద్దామని క్యారేజ్ కట్టుకుంటున్నాం. మేము మా ఆయన ఉద్యోగాన్ని పోతున్నాడు, క్యారేజ్ కట్టుకుందామని పెట్టాం. కుక్కర్ పొయ్యిన పెట్టాం. ఇప్పుడు 2 విజిల్లు అయిపోయింది. అక్క ఒక విజిల్ ఆగక్క అన్నంత ఆపావా నువ్వు?
తీసుకోరాయి కొడతాంపా అని చెప్పి మమ్మల్ని అందరిని తరుము కూడా తీసుకుని వచ్చావు. నువ్వేమి ఇక్కడ నిలబడ్డావు. పురుషులందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో తెలియట్లేదు. ఆయన ఏం రాస్తున్నాడో తెలియట్లేదు. ఇదిగో గ్రూప్ లీడరా నువ్వు ముందు అని. ఈ గ్రూప్ లీడర్ బయలుదేరి ఏం రాస్తున్నాడా యేసు ప్రభు అని ఈ అమ్మగారు ఇంకా నిదానంగా జరుపుకుంటూ పోయి చూసింది. చూసే లోపల ఈ అమ్మగారు కూడా చెమటలు పట్టినాయి. ఎందుకని భర్తకు తెలియకుండా ఏం చేస్తుందో మొత్తం రాసేస్తున్నాడు యేసయ్యాడ. ఏమడుగుతున్నాడండి? తెలియకుండా పుట్టింటికి ఏం పంపిస్తుందో, మరి అబ్బాయి బావ ఇప్పుడే పోయాడు, నువ్వు వచ్చాయి, సంచి తీసుకొని వచ్చాయి. ఏంటమ్మా మొన్నే కదా బస్త బియ్యం వేసిన అప్పుడే అయిపోవడం ఏంటి, తినట్లే అంటది. ఇంటి ఆయన బయటికి వెళ్ళిపోగానే ఎవరికి ఫోన్ చేసింది చెప్పండి అమ్మా. ఏంటి ఏ కొంపలు గులిసిందో రాస్తున్నాడు యేసయ్య. ఏ పచ్చని కాపురాలు నిప్పులు పోసిందో రాస్తున్నాడు. ఆ ఇంట్లో సంగతులు ఈ ఇంట్లో చెప్పి, ఈ ఇంట్లో సంగతులు ఆ ఇంట్లో చెప్పి, వాళ్ళ కాపురాలు పాడు చేసిన సంగతి అంతా కూడా చెప్పండి అమ్మా అంత రాస్తున్నాడు. అప్పుడప్పుడు క్యారేజీ కట్టి, మరి అబ్బాయి బాబాయ్ ఎక్కడ ఉంటాడు స్కూల్ దగ్గర ఇచ్చి రాపని పంపించిన సంగతి కూడా వేసి రాశాడా. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అని మొత్తం రాసేస్తున్నాడు యేసు ప్రభు. అక్కడ మొత్తం రాసేసే లోపల ఈ డ్వాక్రా గ్రూపు లీడర్కి ఇంక చెప్పమ్మా యేసు ప్రభు వంగి ఏం రాస్తున్నాడు, ఇలా బతికే రాస్తున్నాడు. ఆడ తెచ్చిన రాళ్ళన్నీ అక్కడ పడిపోయాయి. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది అమ్మగారు. ఊపిరి పీల్చుకుంది. కాసేపు అయిన తర్వాత యేసు ప్రభు తలపైకెత్తి చూశాడు. చూస్తే రాళ్ళ కుప్ప మిగిలింది. రాళ్ళతో కొట్టడానికి వచ్చిన మనిషి మాత్రం అక్కడుంది. యేసు ప్రభు ఎంత చక్కగా ఆ సహోదరిని అమ్మా అని పిలుస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన పిలుపండి. ఎవరైనా అలాంటి మనుషుల్ని గౌరవంగా పిలుస్తారండి? గౌరవంగా పిలవాలంటే యేసయ్య ఒక్కడికే సాధ్యం. అది కొడు సభలు గట్టిగాను. అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా అన్నాడు. అయ్యా రాయి వేయడానికి ఊర్లో మొత్తం రాళ్ళను ఎత్తుకొచ్చారయ్యా. రాళ్ళు నా మీద రాయేసి కొట్టడానికి ఊర్లో ఉన్న రాళ్ళు మొత్తం తీసుకొని వచ్చారయ్యా. చాలా హుషారుగా వచ్చారు, చాలా స్పీడ్గా వచ్చారయ్యా. కానీ నువ్వు ఒక్క మాట చెప్పావే, ఆ మాట ఏమైందో కానయ్యా. వచ్చిన వాళ్ళందరూ నువ్వు రాసే రాత చూశారు. వాళ్ళ తలరాత వాళ్ళకి అర్థమైనట్టుంది. రాయి అక్కడ పడేశారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని యేసు ప్రభు అంటే, అయ్యా ఎవరు నాకు శిక్ష విధించలేదయ్యా అంటే, అప్పుడు యేసు క్రీస్తు కూడా ఏమంటాడు తెలుసా? నేను కూడా నీకు శిక్ష విధించను. కూడా చెప్పలు గట్టిగాను. నేను కూడా నీకు శిక్ష విధించను, నేను కూడా నీకు శిక్ష విధించను అని చెప్పాడు. శిక్ష విధించను అంటే వాళ్ళకు వాళ్ళే పాపం చేశాడనా? కానే కాదు. ఎందుకయ్యా అంటే యేసయ్య శిక్ష విధించను అనే మాట ఎందుకన్నాడయ్యా అంటే, యేసు క్రీస్తు లోకానికి వచ్చిందే దేని కొరకయ్యా అంటే శిక్షించడానికి కాదు. యేసయ్య వచ్చింది నీ మీద వేయబడిన శిక్షను కొట్టివేయడానికే యేసయ్య వచ్చాడు. కూడా చొప్పులు గట్టిగాను. నీ మీద ఉంచబడిన శిక్షను కొట్టివేయడానికే యేసయ్య వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేనైనా నువ్వైనా మనమందరము కూడా శిక్షకి అర్హులుగా ఉన్నవారిమి. ఎందుకయ్యా అంటే మొదటి ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి మనిషి జీవితంలో పాపం ప్రారంభించబడింది. ఆ పాపము చేత మనిషి పట్టబడి ఎడవబడి, పాపము చేత పెంచి పోషించబడి, పాపములో నిలిచి పాపము చేత నడిపించబడుతూ ఉన్నాడు. పాపమునకు జనకుడైనటువంటి సాతాను చేతిలో కీలు బొమ్మగా మార్చబడి అపవిత్రమైన కార్యక్రమాలకి మనిషి బానిసగా మార్చబడిపోయాడు. త్రాగుబోతుడిగా మార్చబడ్డాడు, తిరుగుబోతుడిగా మార్చబడ్డాడు, జూదగాడిగా మార్చబడ్డాడు, అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోయాడు, వ్యభిచారంలోకి వెళ్ళిపోయాడు, వడ్డీ వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు, లంచగొండిగా మారిపోయాడు, మోసకరమైన జీవితంలో బ్రతుకుతూ ఉన్నాడు. మనిషి జీవితంలో పాపం ప్రారంభించబడింది. అందుకే బైబిల్ అంటున్న మాట, దావీదంటాడు, నా తల్లి నన్ను గర్భమును కన్నది మొదలుకొని నేను పాపములో పుట్టినవాడను అని. మనిషి జన్మహత పాపి, మనిషి కర్మహత పాపి. మనిషి పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే చనిపోతున్నాడు.
ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణమని, ఆ మరణము అగ్ని ఆరని, పొరుగు చావని, నరకములోకి మనిషిని తీసుకొని వెళ్ళిపోతుందని, పాతాళములోకి వెళ్ళిపోతాడని, పాపాత్ములందరినీ పట్టుకోవడానికి పాతాళము గొప్ప ఆశతో నోరు తెరుచుకొని ఉన్నదని, ఆ పాతాళములో వేదన కనబడుతుందని, అక్కడ పళ్ళుకొరుట ఏడుపు ఉందని లేఖనాలు సెలవిస్తున్నాయి. పాపము ద్వారా మనిషికి ఒక శిక్ష ఉంది. ఆ పాపపు శిక్షని లోకములో కొట్టివేయడానికి ఏ నరుడు సరిపోడు, ఏ మానవుడు సరిపోడు. కారణం ప్రతి మనిషి పాపే గనక. అందుకే బైబిల్ అంటున్నమాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నారని లేఖనాలు సెలవివ్వట్లేదా? వాడు ధనవంతుడైనా దరిద్రుడైనా, సామాన్యుడైనా సామంతుడైనా, పిఎం అయినా సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా, వాడు ఎవడైనా సరే వాడు పాపములో పుట్టినవాడు, పాపములో పెరుగుతున్నవాడు, పాపము చేత నడిపించబడుతున్నవాడు. ఆ పాపానికి ఒక రోజున శిక్ష ఉంది. ఆ శిక్ష నరకం, ఆ శిక్ష పాతాళం, ఆ శిక్ష వెలుపటి చీకటి, ఆ శిక్ష కటికమైన చీకటి. ఆ చీకటిలోకి వెళ్ళిపోకూడదని, నరకంలోకి వెళ్ళిపోకూడదని, పాతాళంలోకి వెళ్ళిపోకూడదని ఆ శిక్షను కొట్టివేయడానికే యేసు క్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చాడు. 33.5 సంవత్సర కాలం ఈ భూమి మీద ఉన్నాడు. చివరి 3.5 సంవత్సర కాలం స్వార్థను ప్రకటించాడు. ముగింపులో సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువల రక్తాన్ని చిందించాడు. 3 మేకులతో కొట్టబడి 5 గాయాలు కలిగి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు రక్తాన్ని చిందించి ఉన్నాడు, ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. నేరము చేయకపోయినా నేరస్తుల మధ్యలో నిలిచిపోయాడు. ఏ దోషము లేదు, కానీ మన దోష శిక్ష యేసయ్య మీద పడింది. ఎందుకయ్యా యేసయ్య లోకానికి వచ్చాడయ్యా అంటే, నీ శిక్షను కొట్టివేయడానికి వచ్చాడు, నీ శిక్షను కొట్టివేయడానికి వచ్చాడు. అందుకే చెబుతున్నాడు, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఉత్సాహధ్వని చేయండి, సంతోషించి మీరు గంతులు వేయండి. ఎందుకో తెలుసా? ఇంతవరకు నీ ఒంటి మీద, నీ తల మీద ఉన్నటువంటి ఆ పాపపు శిక్షని యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టేశాడు. కొడు చొప్పులు గట్టిగాను గట్టిగాను. అందుకే ఆ సహోదరుతో చెబుతున్నాడు, నేను ఈ లోకానికి వచ్చింది శిక్ష విధించడానికి కాదమ్మా, శిక్షను కొట్టివేయడానికి వచ్చాను. ఇక మీదట నేను నీకు శిక్ష విధించను అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. తెలుసో తెలియకో, పరిస్థితుల ప్రభావాన్ని బట్టో, వయస్సు వరవడిని బట్టో ఒకవేళ పాపము చేస్తున్నావేమో, ఆ పాపము ద్వారా శిక్ష నీకు కలుగుతుంది. కనుక ఆ శిక్ష కొట్టివేయడానికే నేను వచ్చాను. ఈ రాత్రి ప్రియా సహోదరుడ సహోదరి, ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఏ పాపము నీ జీవితం వెంటాడుతుందో, ఏ పాపాన్ని పెంచి పోషిస్తూ ఉన్నావో, ఏ పాపాన్ని పాయసంలాగా పానము చేస్తూ ఉన్నావో, ఈ రాత్రి ఆ పాపానికి ఒక శిక్ష ఉంది. ఆ శిక్ష కొట్టివేయడానికి ఒకే ఒకడు సరిపోయిన వాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కూడా చెవులు గట్టిగాను. అందుకే బైబిల్ అంటుంది, మన అపరాధములు, మన రుణములన్నీ కూడా చేవ్రాతగా రాయబడి ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడి మేకులతో దాన్ని ఏం చేశాడట? కొట్టేశాడు. మన మీద ఉన్న అపరాధం, మన మీద ఉన్న రుణము, మన మీద ఉన్న చేవ్రాత, సాతానుగాడు రాసిపెట్టిన ప్రతి చేవ్రాత, సాతానుగాడు మనకి విధించిన ప్రతి అపరాధం అంతటిని కూడా యేసయ్య సిలువలో మేకులతో కొట్టివేశాడు. అధికారులని, ప్రధానులని నిరాయుధాలుగా చేసి సిలువ జయోత్సవముతో ఆయన ఊరేగించబడ్డాడు. కూడా చెప్పులు గట్టిగాను. కనుక నీ శిక్ష కొట్టివేయబడాలి అంటే, శిక్షను తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు ఒక్కడే శరణం. యేసు ఒక్కడే నీ శిక్షను కొట్టివేయగలిగిన వాడు, నీ పాపపు శిక్షను కొట్టివేయగలిగిన వాడు, నీ శిక్షను కొట్టివేసి నీకు విడుదల కలుగ చేయగలిగిన వాడు, నిన్ను స్వతంత్రునిగా చేయగలిగిన వాడు, పరలోకానికి చేర్చగలిగిన వాడు, మోక్షానికి నడిపించగలిగిన వాడు, స్వర్గానికి తీసుకొని వెళ్ళగలిగిన వాడు యేసు ఒక్కడే. యేసు ఒక్కడే. అందుకే పౌలు గారు ఏమంటాడు తెలుసా? రోమాపత్రిక రాస్తూ అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి, చెప్పు గట్టిగా, ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి అనగా క్రీస్తు కలువరి శిలువ రక్తము చేత తమ పాపములను కడుగుకొని పవిత్రులుగా మార్చబడిన వారికి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాన్ని పొంది క్రీస్తును ధరించుకున్న వారికి, క్రీస్తు ఆత్మతో ముద్రించబడి ఆత్మ చేత నడిపించబడుతున్న క్రీస్తు నందున్న వారికి
ఏ శిక్షా విధి లేదు. ఎందుకయ్యా అంటే నీవు క్రీస్తు రక్తముతో కడగబడ్డావు, నీవు క్రీస్తును ధరించుకొని ఉన్నావు, క్రీస్తు ముద్రలు నీ శరీరంలో వేయబడ్డాయి, క్రీస్తు అడుగు జాడల్లో నడిపించబడుతున్నావు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నావు గనక ఇక మీదట నీకు ఏ శిక్షావిధి లేదు. కనుక ప్రియా సహోదరుడా సహోదరి, ఈ శుభరాత్రి నీ శిక్ష కొట్టివేయబడినట్లుగా, నీ పాపపు శిక్ష కొట్టివేయబడినట్లుగా ఈ రాత్రి యేసయ్య కలువరి శిలువ చెంతకు చేరి ప్రభువా నేను పాపినని నువ్వు నోటితో ఒప్పుకొని ఆయన ప్రభుగా నీ హృదయంలో నువ్వు విశ్వసించగలిగితే, నా దేవుడు ప్రేమాస్వరూపి, నీ మీద ప్రేమ కలిగి ఉన్నవాడు, నువ్వు పాపిగా ఉండగా నేను ప్రేమించినవాడు, నువ్వు బలహీనుడుగా ఉండగా నేను ప్రేమించినవాడు, ఆయనకు శత్రువుగా ఉండగా నేను ప్రేమించిన యేసయ్య శక్తిమంతుడు. ఎలాంటి శక్తిమంతుడయ్యా అంటే నీ పాపమును తీసివేయగలిగిన శక్తిమంతుడు, నీ పాపపు జీవితాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు. ఏ ఒక్కరు చేయని పని నీ పాపపు శిక్షను కొట్టివేయగలిగిన శక్తిమంతుడు యేసయ్య ఒక్కడే. అందుకని ఈ రాత్రి నీ పాపపు శిక్ష కొట్టివేయబడునుగాక, నీ పాపములు కడిగి పవిత్రపరచబడునుగాక. ఎందుకయ్యా అంటే నీ పాపములను పవిత్రులుగా చేయగలిగిన ఒకే ఒక పరిశుద్ధుడు, ఒకే ఒక నీతిమంతుడు, నీ శిక్షను కొట్టివేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆయన ఎవరయ్యా అంటే సుచరిత్ర కలిగిన దేవుడు, కామ క్రోధ మద మోహ లోభ మత్సరము లేని ఆజన్మ బ్రహ్మచారి, చూపులలో తలంపులలో ఆలోచనలో క్రియలో నడకలో పడకలో ప్రవర్తనలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, ఏకైక పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడాని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కొడు చపలి గట్టిగాను. ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన జీవితం పవిత్రమైనది, ఆయన మరణ పునరుత్థానం పవిత్రమైనది. అందుకనే ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన మరలా రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? ఎవరైతే శిక్ష కొట్టి వేయబడుతుందో, శిక్ష కొట్టి వేయబడిన వారి కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన యందు ఎవరైతే ఉంటున్నారో వారిని తీసుకొని వెళ్ళిపోవడానికి ఆయన మరలా త్వరగా రానై ఉన్నాడు. కూడా చెబులు గట్టిగాను. అందుకంటున్నాడు, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఉత్సాహధ్వని చేయండి. ఎందుకని? సాతాను మీ మీద ఉంచినటువంటి అధికార పత్రాన్ని, అధికారమును, అపరాధమును, చేవ్రాతను, రుణమును యేసయ్య కొట్టేశాడు. ఇంకా కేసు కొట్టివేయబడిపోయింది. నీకు ఇక మీద నీ మీదకి శిక్ష ఇక రాదు. ఇక శత్రుకు నీ మీద ఏ అధికారము లేదు. ఆయన కొట్టేశాడు. నువ్వు విడుదల పొందావు, నువ్వు స్వతంత్రుడివి. ఇప్పుడు ఎవరివి అంటే అంతకుముందు పాపానికి దాసుడివి, ఇప్పుడు క్రీస్తు దాసుడివి. కొడు చప్పులు గట్టిగాను. ఒకప్పుడు బంధించబడిన వాడివి, ఇప్పుడు విడుదల పొంది ఉన్నావు నువ్వు. ఒకప్పుడు కట్టబడిన వాడివి, ఇప్పుడు ఎవరు తెలుసా? స్వతంత్రుడవు. నీ శిక్షను యేసయ్య కొట్టివేశాడు. నీ పాపపు శిక్ష కొట్టివేయబడింది. అందుకన్నాడు, తాను మీకు విధించిన శిక్షని యెహోవా కొట్టివేసి ఉన్నాడు. అందుకని సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. కొడు చప్పులు గట్టిగా, ఉత్సాహధ్వని చేయని గట్టిగాను. మీ శిక్ష కొట్టివేయబడింది, నా శిక్ష కొట్టివేయబడింది, నా శిక్ష కొట్టివేయబడింది. యేసు రక్తము ద్వారా నా శిక్ష కొట్టివేయబడింది. యేసే సిలువ మరణ పునరుత్థానము ద్వారా నా శిక్ష కొట్టివేయబడింది అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లతో ఉత్సాహధ్వని చేద్దాం, ఉత్సాహధ్వని చేద్దాం. మొదటి అనుభవం, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ మధ్యలో శక్తిమంతుడుగా ఉన్నవాడు చేసిన మొదటి కార్యం. రెండవదిగా మనం చూడగలిగితే ఏమని రాయబడింది? మీ శత్రువులని ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. అందరు గట్టిగా చెప్పండి. మీ శత్రువుని ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. నీ పక్కనలతో చెప్పు, చెప్పుకోండి, కొంచెం గట్టిగా చెప్పుకోండి. ఏ పక్కన కొంప ముంచి పక్కన శత్రువు ఉన్నాడేమో, పక్కన ఉన్నాడు శత్రువేమో చూడండి, కొంచెం కొంప ముంచి చూడండి. పక్కన శత్రువు మంచోడేనా? శత్రువు అయితే ఎందుకు కూర్చోబెట్టుకుంటా? నువ్వే లేచి పెక్కపోయిండు, నువ్వే లేచి ఎన్నికపోయి కూర్చోలే కూర్చుని దాన్ని. రెండవది ఏంటంటే యెరూషలేము, సియోను అయిపోయింది కదా. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి అన్నాడు. రెండోది, ఎందుకు జయధ్వని చేయాలి? జయధ్వని ఎందుకు చేయాలి అంటే మీ శత్రువులని ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. వెళ్ళగొడతాడు కాదు, ఆల్రెడీ అయిపోయింది. అది
ఆల్రెడీ అయిపోయింది. వెళ్ళగొట్టి ఉన్నాడు. మీ శత్రువులు నా యేసయ్య వెళ్ళగొట్టి ఉన్నాడు అన్న వాళ్ళు గట్టిగా లేరు చెప్పుకోండి. నా శత్రువుని వెళ్ళగొట్టి ఉన్నాడు అన్న వాళ్ళు గట్టిగా లేరు చెప్పండి. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతా, పాస్టర్ గారండి, నాకు శత్రువులు ఎవ్వలేరండి, అందరి మిత్రులే అన్న వాళ్ళు అలేలు అనండి. ఓహా, వినపడలేదు కాబోలు. రెండవ మారు, పాస్టర్ గారండి, నాకు ఎవరు శత్రువులు అంటే ఎవరు లేరండి, అందరితో బాగా కలిసిపోతానండి నేను, అందరు నాకు మిత్రులే అన్నవాళ్ళు అలేలు అనండి. పాస్టర్లు కూడా ఎవరు లేరు అనుకుంటాను. ఎవరికి ఉండవలసిన శత్రువులు ఉన్నట్టున్నారు. పాపం శత్రువులు ఉన్నట్టున్నారు, అందరికీ ఉన్నట్టున్నారు. వాడు గుర్తుపెట్టుకో, ఉన్నారు కనుకనే ఆ మాట రాశారు, లేకపోతే ఎందుకు రాస్తారు ఆ మాట? మీ శత్రువులని ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, సాధారణంగా ప్రతి క్రైస్తవుడికి ఏకైక శత్రువు ఎవరయ్యా అంటే సాతానుగాడు. అవునా కదమ్మా? ఎవరికైనా చుట్టమా ఏమన్నాడు? సాతానుగాడు మీకైనా దగ్గర చుట్టమా? ఆ ఇంట్లో నుంచి నువ్వు వచ్చావేమన్నా? ఉండొచ్చు, సాతాను చుట్టాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాడు కూడా వచ్చి కూర్చొని ఉంటాడు. ఇక్కడ ఏ కుర్చీలో కూర్చున్నాడు చూడండి. మరి వాడుకు టీ ఇచ్చామేమో చూడు. శత్రువులు ఏకైక శత్రువు, క్రైస్తవుడికి ఏకైక శత్రువు ఎవరయ్యా అంటే సాతానుగాడే. మరి కొంతమంది శత్రువులు సంపాదించుకుంటూ ఉంటారు, కొంతమంది సంపాదించుకోకపోయినా శత్రువులు తయారవుతూ ఉంటారు. అవునా కదండి? ఇప్పుడు కొంతమంది పోయారనుకోండి, కొంతమంది చెప్తుంటారు, పాస్టర్ గారండి, మా అత్త నాకు బద్ద శత్రువు పాస్టర్ గారు, నా కోడలు అమ్మో మామూలు శత్రువు కాదయ్యా. అత్తకి కోడలు శత్రువు, కోడలికి అత్త శత్రువు, ఈ కోడలికి ఇంకో తోడి కోడలు ఇంకొక శత్రువు. కొందరు ఇళ్ళలోకి పోతే వాళ్ళ భర్తే వాళ్ళకి శత్రువు, ఇంకా కొన్ని ఇళ్ళలోకి పోతే వాళ్ళ భార్య వాళ్ళకి శత్రువు. యేసు ప్రభు అన్నాడు, నీ ఇంట్లో వాళ్ళు నీకు శత్రువులు అవుతారని. కొన్నిసార్లు మనం శత్రువులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మన ఇంటి చుట్టే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. నీకు తెలియదేమో, నీ పక్కనే కూర్చుంటారు. అడుగుతారేంటండి? శత్రువులు నీ చుట్టే ఉంటారు. శత్రువులు అంటే దునపోతూ ఎక్కి కూర్చొని 2 కొమ్ములు పెట్టుకుని నల్ల డ్రెస్ వేసుకుని వస్తాడేమో అనుకుంటారేమో, అప్పుడప్పుడు తెల్లబట్టలు కూడా వేసుకుని వచ్చేస్తాడు. ఎందుకు తెలుసా అండి? ఒక దేవదూతల మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో దేవదూతలందరూ కూర్చొని టీలు స్నాక్స్ తినుకుంటూ కూర్చున్నారు. అంతలోపల యేసు ప్రభు వచ్చి కూర్చొని, రే సాతానా పైకిలే అన్నాడు. సాతానా అని అందరు చూస్తున్నారు. టింగు లేచి నిలబడ్డాడు. అటుపక్క కూర్చున్న దూత ఇటుపక్క కూర్చున్న దూత అనుకుంటుంది, ఒరి ఇప్పుడు దాకా కూల్ డ్రింక్ ఇచ్చింది నీకే కదా, టీ కూడా ఇచ్చాం కదా, స్నాక్స్ కూడా ఇచ్చాం కదా. అంటే టీలు కాఫీలు ఇచ్చారు కానీ వాడు సాతానాన్ని గుర్తుపట్టలేకపోయారు. మనం అనుకుంటే శత్రువులు అంటే ఇంకొక రకంగా వస్తారు అనుకుంటున్నారేమో. కాదు, బైబిల్ పట్టుకునే వస్తారు, బైబిల్ పట్టుకునే వస్తారు. ఏ శత్రువు నీ జీవితంలో ఉన్నాడో నాకు తెలియదు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే శత్రువు, నీ విశ్వాసాన్ని పాడు చేసే శత్రువు, నీ పరిశుద్ధతని పాడు చేసే శత్రువు, నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసే శత్రువు, దేవుని సన్నిధికి రానివ్వకుండా, యేసయ్యను ప్రేమించనివ్వకుండా, వాక్యాన్ని చదవనివ్వకుండా, వాక్యానుసారంగా జీవించకుండా చేసే ఏ కార్యమైనా సరే వాడెవడండి? చెప్పు గట్టిగా, శత్రువు. ఏ శత్రువు ఒకవేళ ఇంట్లో ఉన్నాడో, ఒకవేళ పాప పాస్టర్ గారు మా అత్త నా శత్రువు అంటే మా అత్తను వెళ్ళగొడతాడు అంటారే. మా కోడల శత్రువు అంటే కోడల్ని వెళ్ళగొడతాడని కదా అర్థం. కోడల్లో ఉన్న శత్రు కార్యాలను వెళ్ళగొడతాడని. అత్తను పోగొట్టాడు, అత్తలో ఉన్న శత్రు కార్యాలని చెప్పండి అమ్మా, ఆ శత్రు ఆలోచన పోగొడతాడు. దేవుడు పోగొడితే ఏం చేస్తాడండి? అప్పుడు దాకా రాత్రి వరకు అత్త సూర్యకాంతంలాగా ఉండొచ్చు. ఆ శత్రు కార్యాలను పోగొట్టాడు అనుకో ఆయన, తెల్లారి కల్లా ఆమె ఏమైంది తెలుసా? మదర్ తెరిసా అయింది. అర్థమైందా కాలేదా? అదనమాట. రాత్రికి ఒకవేళ సూర్యకాంతంలాగా ఉంటుందేమో. ఆ అత్తలో ఉన్న శత్రువు కార్యాలని దేవుడు వెళ్ళగొట్టాడు అనుకోండి, తెల్లారి కల్లా ఆమె ఎట్ట కనపడుతుంది నీకు? మదర్ తెరిసేలా కనపడుతుంది. ఏంటి అత్తమ్మ రాత్రి అట్టున్నావు కదంటే, అన్నీ పోయినాయి అమ్మాయి, రాత్రి అన్నీ పోయినాయి, ఇప్పుడు ఏమైపోయాయి? ఓన్లీ మదర్ తెరిసా. ఎవరు? మదర్ తెరిసా. దేవుడు వెళ్ళగొడితే అట్లుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక.
గట్టిగా చెప్పండి. మీ శత్రువు నా దేవుడు వెళ్ళగొట్టునుగాక, మీ శత్రువు నా దేవుడు వెళ్ళగొట్టునుగాక, వెళ్ళగొట్టునుగాక, వెళ్ళగొట్టునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున అనేక మంది ఆత్మీయ జీవితంలో, నీ వ్యాపారంలో కానివ్వండి, నీ ఉద్యోగంలో కానివ్వండి, నీ చేతి పనిలో కానివ్వండి, నువ్వు చేస్తున్న పరిచర్యలో కానివ్వండి, నువ్వు చేస్తున్న సేవ విషయంలో కానివ్వండి, ఒకవేళ ఎందరైతే శత్రువులు ఒకవేళ ఉన్నారో గుర్తుపెట్టుకోండి, కొన్ని పర్యాయాలు శత్రువులు కంటికి కనబడుతారు, కొన్నిసార్లు కనపడరు. అందుకనే మార్గమున పొంచి ఉన్న శత్రువులు కొంతమంది ఉంటారు, మార్గములో ఎదురుపడే శత్రువులు కొంతమంది ఉంటారు, డైరెక్ట్గా అటాక్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇండైరెక్ట్గా అటాక్ చేసే వాళ్ళు మరి కొంతమంది ఉంటారు. ఆ శత్రువు యొక్క ఆలోచనలు, శత్రువు యొక్క తంత్రములు, శత్రువు యొక్క కుయుక్తులు ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు. నా యేసయ్య నీ శత్రువు యొక్క కార్యములన్నిటిని కూడా నా యేసయ్య వెళ్ళగొట్టునుగాక, వెళ్ళగొట్టునుగాక. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న ప్రతి శత్రువు కార్యాలని వెళ్ళగొట్టునుగాక. కుటుంబంలో సంతోషము సమాధానం లేకుండా చేస్తున్న శత్రు కార్యాలని వెళ్ళగొట్టునుగాక. కుటుంబంలో కన్యలకు దుఃఖానికి వేదనకి కారణంగా మార్చబడిన శత్రు కార్యాలని వెళ్ళగొట్టునుగాక. దేవుని సన్నిధిలో ఎదగనివ్వకుండా చేస్తున్న శత్రు కార్యాలని నా యేసయ్య వెళ్ళగొట్టునుగాక. నీ వ్యాపారాలు లాభములోకి రానివ్వకుండా, ఆశీర్వాదకరంగా ఉంచకుండా అడ్డుపడుతున్న శత్రువు కార్యాలని నా దేవుడు వెళ్ళగొట్టునుగాక. నువ్వు పొందవలసిన మేలులు, నువ్వు పొందవలసిన దీవెనలు పొందనివ్వకుండా అడ్డుకుంటున్న శత్రువు. అందుకని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటి తెలుసా? నీకు మేలు కలగకుండునట్లుగా అడ్డుకుంటున్నటువంటి శత్రువులను వెళ్ళగొడతాను అన్నాడు. నీకు మేలు జరగనివ్వకుండా చేస్తున్న వాళ్ళు, నీకు మేలు జరగనివ్వకుండా, నీ పిల్లలకి మేలు జరగనివ్వకుండా, నీ కుటుంబానికి మేలు కలగనివ్వకుండా అడ్డుకుంటున్నాడే, అడ్డుపడుతున్నాడే, ఆ శత్రువు కార్యములన్నిటినీ కూడా నా దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. కూడా సభలు గట్టిగా. ఏంటమ్మా ఇల్లు సగంలో ఆగిపోయిందంటే, మాది ఆ పార్టీ కాదు పాస్టర్ గారండి, మాది ఆ పార్టీ కాదని చెప్పి ఏం చేశారు, ఆ పార్టీ వాళ్ళకేమో ఇళ్ళన్నీ కట్టించారయ్యా, ఆ పార్టీ కాదని చెప్పి మా ఇంటికి బిల్లులు రానియలేదయ్యా. ఎందుకని? వాళ్ళకి మేము శత్రువులు అంట, అందుకు మాకు రావలసిన వాటన్నిటిని చెప్పు గట్టిగా ఆపేశారయ్యా. మాకు రావలసిన వాటిని ఆపేశారు, మాకు రావలసిన వాటిని అడ్డుకున్నారు అంటున్నారేమో. నా దేవుడు చెబుతున్నాడు, నీకు రావలసిన దీవెన, నీకు రావలసిన మేలు, నువ్వు పొందవలసిన మేలు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు పొందనివ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నారో, అవి మానవ శక్తులైన, దురాత్మ శక్తులైన, చేతబడి శక్తులైన, రాజకీయ శక్తులైన, అధికార శక్తులైన, డబ్బు శక్తులైన, నా యేసయ్య ప్రతి శత్రువు యొక్క కుయుక్తులన్నిటిని కూడా, శత్రువు యొక్క క్రియలన్నిటిని కూడా, శత్రువు యొక్క తంత్రములన్నిటిని కూడా నా దేవుడు వెళ్ళగొట్టునుగాక. గడి చెప్పు, వెళ్ళగొట్టునుగాక, తుడిచివేయునుగాక. నా యేసయ్య ద్వారా పొందవలసిన మేలులన్నీ మీరు పొందుదురుగాక. మేలు చేత మీ హృదయము తృప్తి పరచబడునుగాక. ఏ శత్రువు నిన్ను బాధ పెడుతున్నాడో, ఏ శత్రువుని కన్యలకు కారణమయ్యాడో, ఏ శత్రువు నిన్ను పడగొడుతున్నాడో, ఏ శత్రువుని విడగొడుతున్నాడో, ఏ శత్రువుని జీవితాన్ని నాశనము చేయాలనుకున్నాడో, ఏ శత్రువు నిన్ను నిందించాలని, అవమానపరచాలని, దూషించాలని, కించపరచాలని, తృణీకరించాలని, నిన్ను లేకుండా చేయాలని ఎవరైతే కంకణము కట్టారో, దుమ్మెత్తి పోస్తున్నారో, ఒకవేళ నీ మీద విరుచుక పడిపోతున్నారో, ఇదిగో ఈ రాత్రి నీ శత్రువు కార్యములను కూడా నా దేవుడే అడ్డుకొనుగాక, అడ్డుకొనుగాక. ఇక మీదట ఏ శత్రువుల ప్రభావం నీ మీద, నీ పరిచర్య మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద పని చెయ్యకుండా ఉండునుగాక. ఇక మీదట నా దేవుని నీ శత్రువుల మీద నీకు జయమును దయచేయునుగాక. నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేయునుగాక. నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు సమాధానమును కలుగు చేయునుగాక. నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి ఇక భయపడకుండా ధైర్యముగా ఉండేటట్లుగా నా దేవుడు చేయునుగాక. విశ్వసించిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, జయధ్వని చేయండి. నా దేవుడు శత్రువులు వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇప్పుడు ఎవరికైనా ఒక శత్రువు ఉన్నాడు అని తెలిసింది అనుకో,
ఫోన్లో చేశాడేమో, లెటర్ ముక్క పంపించాడేమో, లేకపోతే ఎవరితో చెప్పి పంపించాడేమో. శత్రువు ఉన్నాడు అనుకోండి. నా శత్రువు ఉన్నాడు అనుకున్న వాడికి నిద్ర పట్టిద్దండి. 10 మందిని వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. టీ కొట్టుకుపోయినా 10 మంది ఉంటారు వెనక. ఎందుకని ఎక్కడొచ్చి పొడి చేస్తాడేమో భయం. శత్రువు ఏం చేస్తున్నాడయ్యా అంటే నీకు భయాన్ని పుట్టిస్తాడు. శత్రువు నేను కలవర పెడతాడు. శత్రువు నీకు దిగులు కలుగ చేస్తాడు. శత్రువు నీ పరిస్థితిని దురవస్థలకు తీసుకెళ్తాడు. శత్రువు నేను హీన స్థితిలోకి నేను తీసుకొని వెళ్ళిపోతాడు. శత్రువు అది. ఒకవేళ రాత్రిపూట పడుకొని నిద్రపోతున్నా గాలికి కిటికీ కిర్ర అనింది అనుకో, నీ గుండె గుర్రని అంటుంది. ఎందుకని శత్రువు ఉన్నవాడికి భయం, ఏమవుతుందోనన్న భయం. ఒకవేళ నలుగురు మనుషులు నిలబడ్డారనుకోండి, వాళ్ళలో కొత్తోడు ఏమన్నా కనపడినా వాడికి ఏమవుతుందండి? వీడు కొత్తోడు ఎవడో, వీడు నన్ను వెంబడిస్తున్నట్టున్నాడేమో, నన్ను పొడి చేస్తాడేమో, నన్ను చంపేస్తాడు. ఎందుకని కొత్త మనిషి కనపడ్డ భయమే, అవును కదండి. అందుకే నా దేవుడు అంటాడు, చెప్పండి ఏమని? జనాలందరూ చెప్తారంట ఏమని? సియోనో, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యెరూషలేమా, ఇక నువ్వు ధైర్యంగా ఉండు. నిన్ను ప్రేమించిన వాడు, నీ మధ్యలో ఉన్న శక్తిమంతుడు నీ శత్రువును వెళ్ళగొట్టాడు. కూడా చెప్పలు గట్టిగాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నిర్భయముగా ఉండొచ్చు. ఒకవేళ ఫోన్లో బెదిరిస్తున్నాడా, ఆస్తుల మధ్యలో శత్రువు భయపెడుతున్నాడా, ఏ విషయంలో ఏ శత్రువు ఏ కోణంలో నీ మీదకి విరుచుకపడుతున్నా, ఇదిగో ఈ రాత్రి శత్రువు కంటే శక్తి కలిగిన దేవుడు నీ శత్రువు యొక్క ఆలోచనలను కూడా కూకటి వేళ్లతో పెకిలించి శత్రు భయాన్ని పోగొట్టి నీకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగు చేసి నీకు జయధ్వని నా దేవుడు కలుగు చేయునుగాక. గట్టిగా చెప్పండి, జయధ్వని చేయండి. ఇప్పుడు జయధ్వని చేయండి. ఇంతవరకు ఒకవేళ ఇంట్లో ఏ శత్రువులు ఉన్నారో, వేధిస్తున్నారో, కొనగదీస్తున్నారో, మాటలతో వేధిస్తున్నారా, సూపులతో వేధిస్తున్నారా, కించపరుస్తున్నారా, ఇక మీదట నీ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్లో ఉన్న ఆ శత్రువు యొక్క తలంపులన్నీ కూడా, ఆ దురాత్మలన్నీ కూడా నా యేసయ్య పారదోలునుగాక, పారదోలునుగాక. నీ శత్రువులు వచ్చి నీ పాదముల ఎదుట సాగిల పడుదురుగాక, నీ శత్రువులు వచ్చి నీ ఎదుట మోకరిల్లుదురుగాక, నీ శత్రువుల బాసుపాలగుదురుగాక, నీ విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా ఉండునుగాక. నీ పాదపీఠముల మీద పడి తప్పైపోయిందయ్యా అని నీ శత్రువే నీ పాదముల మీద పడేటట్టుగా నా దేవుడు చెయ్యునుగాక. విశ్వాసంతో గట్టిగా లేలు చెప్పండి, విశ్వాసంతో గట్టిగా చెప్పండి. బైబుల్ అలా జరగలేదా? ఎన్నో జరిగాయి. మరి నీ జీవితం ఎందుకు చేయడు ఆయన? జయధ్వని నువ్వు చేయబోతున్నావు, విజయోత్సవాలతో ఊరేగించబడబోతున్నావు. ఎందుకంటే ఇక మీదట శత్రువు మీద అఖండమైన జయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కూడా చెప్పలు గట్టిగా. వచ్చిన సందర్భాన్ని బైబిల్లో మీకు గుర్తు చేస్తాను. ఓసారి సిరియన్లు ఉన్నారు. ఈ సిరియన్లు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయాలనుకున్నారు. ఇంక రాజుల పని ఇదే కదండి, యుద్ధాలు చేసుకుంటూ కూర్చోవాలి. ఆ దేశం మీద యుద్ధం చేసి ఆ దేశ సంపదని కొల్లగొట్టుకొని పోయి ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చేసుకొని, యవనస్తులందరినీ బానిసలుగా చేసుకొని, వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి జైల్లో పెట్టేసి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుందామని సిరియన్లు మాస్టర్ ప్లాన్ వేశారు. మంచి స్కెచ్ కూడా గీశారు. వెళ్ళారు. చివరికి వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. వెనుక్కొచ్చారు. రెండోసారి వెళ్ళారు, ఫెయిల్ అయిపోయింది. వెనుక్కొచ్చారు. మూడోసారి వెళ్ళారు, ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ వెనుక్కొచ్చారు. వెంటనే ఆ సిరియల్ రాజు ఓ మీటింగ్ పెట్టాడు. ఎవరో మన మధ్యలో ఇన్ఫార్మర్లు ఉన్నారు. ఎవరు చెప్పండి అమ్మా, ఎప్పుడో విన్నట్టుంది కదా ఇది. ఎవరో మన మధ్యలో ఇన్ఫార్మర్లు ఉన్నారు, మన గుట్టంతా శత్రువు చెప్తున్నారు, మన సంగతులన్నీ ఎవరో శత్రువు చెప్పేస్తున్నాడు, శత్రువుకి ఎవడు అమ్ముడు పోయినట్టున్నాడు అని మన ఉప్పు తిని మన తిన్న ఇంటి వాసన లెక్క పెట్టేవాడు ఎవడో ఉన్నాడో, వాడెవడో తెలియాలి ఈరోజు అని చెప్పేసి సిరియా రాజు వాళ్ళ సైన్యం మీద విరుచుకుపడ్డాడు. అంతలోపల వాళ్ళలో ఒక లేచి అంటాడు, రాజుగారండి మన దగ్గర ఇన్ఫార్మర్లు ఎవరు లేరు. ఎందుకు లేరు? లేకపోతే మన సంగతులు ఎలా తెలుస్తాయి?
ఎలా తెలుస్తాయి? ఇన్ఫార్మర్లు ఉంటారు, కొన్ని చోట్ల ఇళ్లలో ఇన్ఫార్మర్లు ఉంటారు. ఇంట్లో సంగతులన్నీ పుట్టింటికి పంపిస్తుంటారు. వీళ్ళు ఏమంటారు? ఇన్ఫార్మర్లు ఉంటారు. హలో మమ్మీ, హలో అంకుల్ అని ఇంటి గుట్టుని ఇన్ఫార్మర్లుగా ఇంట్లో సంగతులన్నీ చెప్పుకుంటూ ఉంటారు. బయటికి సంఘములో జరిగే సంగతులన్నీ చెప్తూ ఉంటారు సంఘములో ఇన్ఫార్మర్లు. ఇలాంటి ఇన్ఫార్మర్లు అందరినీ కూడా నక్సలెట్లుగా అప్పగించాలి. పాపం లేరు అనుకుంటా వాళ్ళకి అప్పగించాలా? ఏం చేస్తారు వాళ్ళు? తలకి ముసుకేసి తిన్నగా బండెక్కిసుకుని కూర్చోబెట్టి అరణ్యంలో తీసుకెళ్ళి పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారు. పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారు ఇన్ఫార్మర్లని. ఇన్ఫార్మర్లు ఉండకూడదు. మన సంగతులని, మన ఇంటి సంగతులని మరొక వారికి తెలియపరచకూడదు. మన ఇంటి గుట్టు 4 గోడల మధ్యలో ఉండగా కానీ గోడ బయటికి వెళ్ళకూడదు. ఎవరో ఉన్నారు? లేదు లేదు అయ్యా, ఎవరు లేరు. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ ఊళ్ళో పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, పెళ్ళి పేటాకు లేని పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఇదంతా ఆయనే చేస్తున్నట్టున్నాడు అన్నాడు. నీకెట్ట తెలుసు అన్నాడు. ఆయన గురించి కొంచెం టాక్ ఉందిలే అయ్యా. ఏలియా చేతుల మీద నీళ్లు పోసే షాపాతు కుమారుడైన ఎలీషా అనే ఒక పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడయ్యా. నువ్వు ఇక్కడ ఏమనుకుంటున్నావో అక్కడ పాస్టర్ గారికి తెలిసిపోతుంది. ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ఆ దేశ క్షేమం కోసం రాజుగారికి చెప్తున్నాడు. రాజుగారు అప్రమత్తమై తన దేశాన్ని కాపాడుకుంటున్నాడయ్యా. దీనికి కారణం పాస్టర్ గారే అన్నాడు. అయితే మన టార్గెట్ ఇప్పుడు మారింది. ఎక్కడికి? పాస్టర్ గారి మీదకి టార్గెట్ మారింది. ఇప్పటి వరకు ఇశ్రాయేలు దేశం మీదకి మనం వెళ్ళాం. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మీద కాదు, పాస్టర్ గారి మీదకి వెళ్దాం. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆ దోతాను కొండ మీద ఉంటాడయ్యా. ఆయనతో పాటు ఎవరో ఒకరు అబ్బాయిని తీసుకెళ్ళిపోతుంటాడు. భార్య పిల్లలు ఎవరు లేరు ఆయనకి, బ్రహ్మచారి అయ్యా. ఆ కొండ మీద ఉంటాడు. సాయంకాలం అయితే సువార్త కోటాలు పోతుంటాడు, పగలైతే లిస్టింగ్లు పోతూ ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు కూడా తెలియదు. మనం కొండ చుట్టూ ఉంటే మనం పట్టుకోవచ్చు, కొండ చుట్టూ కనుక మనం ఉంటే పట్టుకోవచ్చు అన్నాడు. వెంటనే ఒక్కని చంపడానికి సైన్యం అంతా బయలుదేరి వచ్చింది. కత్తులు, ఈటెలు, కాగడాలు, బల్యాలు, AK-47 మిషన్ గన్లు, నాటు తుపాకులు, బాణాలు, విల్లులు మొత్తం పట్టుకొని వచ్చి ఆ కొండ చుట్టూ నిలబడుకున్నాడు. అప్పటికే పాస్టర్ గారు పాపం రాత్రి మహాసభకి వెళ్ళినట్టున్నాడు. రాత్రి మహాసభకి వెళ్ళి కూటాన్ని ముగించుకొని చర్చికి వెళ్ళే లోపల 2-3 అయినట్టుంది. పాపం పడుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఒరే అబ్బాయి రారా, ఒక్కనే ఉన్నాను కదా, తోడుగా పడుకుంది రారా అని ఒక విశ్వాసి ఒక అబ్బాయిని తీసుకొని పాపం పాస్టర్ గారు తోడుగా తీసుకొని వెళ్ళి పడుకోబెట్టుకున్నాడు. ఆయనతో పాటు తోడుగా ఉంటాడని. ఇప్పుడు పాస్టర్ గారు వెళ్ళిపోయారు, అక్కడ పడుకున్నారు. శత్రులందరూ వచ్చి చుట్టుముట్టారు. ఆ తర్వాత తెల్లవారుజాము 4-5 అవుతుంది టైము. ఆ టైంలో పాస్టర్ గారు లేచి అబ్బాయి లేరా, స్తోత్ర ప్రార్థన చేద్దాం లేరా అన్నాడు. వెంటనే వాడు నీలుగుతా దుప్పటంతా దొరలాడతా ఈ పాస్టర్ గారితో సావి ఇదే. ఈయన నిద్రపోయే వాళ్ళని నిద్రపోయాడు. రాత్రే ఇంటికి పోతానని చెప్పా. ఒక్కనే ఉన్నాను రా అని చెప్పి తీసుకుని వచ్చాడు. తెల్లారు వచ్చేలోపు 2-3 అయిపోయింది టైము. మన 4 గంటలకు లేకపోతే మునిగిపోయింది ఏమైంది అని చెప్పి ఆయన గట్టిగా అనలేక లోపల తిట్టుకొని దుప్పటి దిండి చేసి తిన్నగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి లోపల ఎవరు కనపడ్డారు? శత్రులందరూ కాగడాలు పట్టుకుని రా అని పిలుస్తున్నట్టుగా కాగడాలు పట్టుకుని ఉన్నారు. మంపు వదిలింది నీళ్ళతో గడుక్కోకుండా. మంపు వదిలింది. ఇంటికి పోతానన్న. ఇంటికి నువ్వు పోనీలే. నీకా భార్య లేదు, పిల్లలు లేదు, నీకా తాడు లేదు, బంగారం లేదు, నీకా ప్లేటు లేదు, గ్లాసు లేదు. నాక ఈ మధ్యనే పెళ్ళి అయిందయ్యా, ఈ మధ్యనే కూతురు పుట్టిందయ్యా. నీ దెబ్బకి నా భార్య విధవరాలైపోయేటట్టు ఉందయ్యా, నీ దెబ్బకి నా కూతురు అనాథగా మార్చబడేటట్టు ఉందయ్యా. అందుకే ముందు నేను చెప్తున్నా, నీకెందుకయ్యా వాళ్ళ సంగతి, నీకెందుకయ్యా అని చెప్పా. నువ్వు విన్నావా? మొత్తం తీసుకెళ్ళి ఆడ చెప్పేశావు. వాళ్ళు ఏం చేశారు? అట్టుకుపోకుండా ఇట్టు వచ్చారు. అదేందో నేను నక్క తోక దొక్కినట్టుగా, మూలిగా నక్క మీద తాడిగా పడ్డట్టుగా నేను వచ్చి నీ దగ్గర పడ్డాను. ఇప్పుడు చుట్టున్నాం తప్పించుకోవడానికి. చెప్పు గట్టిగా, తప్పించుకోవడానికి మార్గాలు లేవు. ఇక నా పని అయిపోయింది. ఇంకా అయిపోయింది. బీపీ డౌన్ అయిపోయింది,
షుగర్ డౌన్ అయిపోయింది, ఉప్పు నోట్లో వేసాడు, పంచదార కూడా నోట్లో, చాక్లెట్ కూడా పెట్టేశాడు, ఉలిక్కిపడి తేలగలేసాడు. తేలగలేసి ఇంకా నా పని అయిపోయింది లేయ్యా, ఇంకా బయటికి పోయేది లేదు, ఇంకా టిఫిన్ చేసేది కూడా లేదు, ఇంకా ఇష్టం నువ్వు పోయావా, నువ్వు పోతే ఏడ్చేవాడు దిక్కులేడు, నేను పోతే నా పరిస్థితి ఏందో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పాస్టర్ గారు నీ పరంగా నిలబడుకుని ఏమంటారు తెలుసా, ప్రార్థన చేసుకుందాం నాయన అంటున్నాడు ఆయన. పాస్టర్ గారికి ఎంత ధైర్యమో చూడండి, ఎంత ధైర్యమో చూడండి. ఏం చేద్దాం వెంటనే అంటున్నాడు, రబాయ్ మన పక్షమున ఉన్నవాడు అంటే అధికుడై ఉన్నాడు. కూడా చూడండి గట్టిగా మన పక్షముగా ఉన్నవాడు. ఏ శత్రువునైతే చూచి భయపడుతున్నావో, ఏ శత్రువునైతే చూచి దిగులు పడుతున్నావో, ఏ శత్రువునైతే చూచి వణుకుతున్నావో, ఏ శత్రువు చూచి అయితే బెనుకుతున్నావో, ఏ శత్రువు చూచి అయితే నీ కాలు నిరసించిపోయాయో, సచ్చుబడిపోయాయో, నీ చేతులు బలహీనమైపోయాయో, ఆ మనం ఆరాధిస్తున్న యేసయ్య, మన మధ్యలో ఉన్న యేసయ్య ఆ శత్రువు కంటే అధికుడు. ఇంతకాలం ప్రార్థనకు వస్తున్నావు, ఇంతకాలం బైబిల్ చదువుతున్నావు, ఇంతకాలం పాటలు పాడుతున్నావు, శక్తిమంతుడు అని స్టేజ్ మీద పాట పాడాడు, సమస్య రాగానే సగలు పడ్డాడు. పాటలు బ్రహ్మాండంగా పాడుతున్నారు, పరిసరం బ్రహ్మాండంగా చేస్తున్నారు, సపోర్ట్లు బాగానే కొట్టారు, సమస్య రాగానే, శోధన రాగానే సతికిలు పడుతున్నావు. ఆ పాటలో ఉన్న అర్థాన్ని ఎక్కడ అనుభవిస్తున్నాం మనం? ప్రార్థనకు వస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో నీకు తెలియదా? నువ్వు సేవించే దేవుడు ఎవరో నీకు తెలియదా? నువ్వు పూజించే దేవుడు ఎవరో నీకు తెలియదా? ఎందుకు భయపడుతున్నావు? భయపడద్దు. మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులే ఉన్నాను. నువ్వు అట్టాగే మాట్లాడతావులే, నీకేం తెలుసయ్యా, మోకరించు, మోకాల మీద ఉండు అని వాడిని మోకరింపచేసి తల మీద చేతులుంచి, ప్రభువా వీడు చూచున్నట్లుగా ఏం చూడాలి? నీ శక్తిని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి, నీ మహిమను చూడాలి, నువ్వు చేసే కార్యాలు ఏమిటో వీడు చూడాలంటే వీని కన్నులు తెరవబడాలి. శత్రు బలాన్ని చూచే కన్నులు ఉన్నాయి, నీ బలాన్ని చూచే మనోనేత్రాలు వీడికి లేవు. అందుకని వీని కన్నులు తెరవయ్యా అని ప్రార్థన చేస్తే వాని కన్నులు తెరవబడ్డాయట. కన్ను లేవా? ఉన్నాయి. యేసయ్య బలాన్ని చూచే కన్నులు లేవు. శక్తిమంతుడైన యేసయ్యను ఆ చూచే కన్నులు లేవు. ఎప్పుడైతే కన్నులు తెరిచాడో ఎలీషా చుట్టూ అగ్ని, రథాలు, పర్వతాలు ఆయన చుట్టూ కనబడతా ఉంటే అప్పుడు అనుకుంటున్నాడు ఏమని, నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉన్నావంటే నీ చుట్టూ ఉన్న ప్రాకారమే కదా. కొడు చప్పులు గట్టిగాను. అందుకే ఎలీషా అంటున్నాడు, నేను ఆరాధించే దేవుడు ఎవరు నాకు తెలుసు, నన్ను ప్రేమించిన దేవుడు, నా మధ్యలో సంచరిస్తున్న యేసయ్య ఆయన శక్తి కలిగిన దేవుడు, ఎలాంటి శత్రువుల కార్యములైనా వెళ్ళగొట్టగలిగిన వాడు. వెంటనే ఏ శత్రువు చూచేతే భయపడ్డాడో ఒక్కసారిగా ప్రార్థన చేస్తే శత్రువులందరూ ఏమయ్యారండి? కన్నులు మూయబడ్డాయి, గుడ్డోళ్ళు అయిపోయి ఎక్కర్రా అనుకుంటా తడుములాడుకుంటా చివరి ఎక్కడ పోయారు తెలుసా అండి? వాళ్ళ ఊరికి పోయారు. ఎక్కడికి వెళ్ళారంట? తడుములాడుకుంటూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచే లోపల వాళ్ళ ఊర్లో ఉన్నారు. వాళ్ళ ఊర్లో ఉన్నారు, హాని చేయాలని వచ్చారు, ఏదో చేయడానికి వచ్చారు. యేసయ్య ఏం చేశాడు? శత్రువులని వెళ్ళగొట్టాడు, వారికి జయధ్వని ఇచ్చాడు. కూడా చప్పులు గట్టిగాను. కనుక ప్రియా సహోదరుడా, సహోదరి, ఏ విషయానికి నువ్వు భయపడనక్కరలేదు, ఏ విషయానికి అధైర్యపడనక్కరలేదు, ఏ విషయానికి కృంగిపోని అవసరం లేదు. ఏ పరిస్థితులు నీ మీదికే వచ్చినా, పరిస్థితులని పగబట్టినట్లుగా ప్రతికూలముగా నీ ఎదుట నిలిచి ఉన్నా, అవి మానవ శక్తులైనా, సాతాను శక్తులైనా, అపవాది శక్తులైనా, చేతబడి శక్తులైనా విరోధముగా ఏ కార్యాలు కూడా నీ మీద పని చేయనివ్వకుండా నిన్ను ప్రేమించిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు మీ శత్రువుని వెళ్ళగొట్టునుగాక. కొడసబలి గట్టిగా ప్రభువుకి. నీకు జయమును కలుగ చేయునుగాక, విజయమును సమకూర్చునుగాక, విజయానందముతో కేకలు వేయుదువుగాక, జయోత్సవములతో ఊరేగించబడుదువుగాక. విశ్వసించిన వారందరూ గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా జయధ్వని చేయండి. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా
మీరు జయధ్వని చెయ్యండి, ఎందుకంటే మీ శత్రువులని ఆయన వెలగొట్టేశాడు. ఇక మీ వ్యాపారానికి, మీ ఉద్యోగాలకి, మీ పనులకి, మీ కుటుంబానికి ఇంకా క్షేమంగా ఉండగలుగుతారు. ఒక జయ జీవితాన్ని పొందగలుగుతారు. శత్రువు లేడు కనుక నిర్భయంగా మీరు ఉండగలుగుతారు. ముచ్చటంగా 3వ మాట ఏమని రాయబడిందంటే, ఇక మీదట నీకు ఏ అపాయము, పక్కన చెప్పమ్మా, నువ్వే అపాయాన్ని కలుగజేసేటట్టున్నావు. ఇంకా గట్టి చెప్పు, నీకు ఏ అపాయము, చెప్పు నీకే అపాయము సంభవింపదు. అపాయం, ఆపద, కీడు, నాశనం, హాని ఇక మీదట నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ పిల్లలకు కానీ, నీ కలిగిన సమస్తానికి కానీ, నీ పరిచర్యకు కానీ ఇక మీదట సంభవింపదు. ఎందుకంటే నిన్ను ప్రేమించిన యేసయ్య, నీ మధ్యలో శక్తిమంతుడై ఉన్న యేసయ్య ఇక మీదట నీకు ఏ అపాయము సంభవింపకుండా చేయబోతున్నాడు గనక ఇప్పుడు చెప్తున్నాడు, యెరూషలేము నివాసులారా హృదయపూర్వకంగా మీరు సంతోషించి గంతులు వేయండి, గంతులు వేయండి. ఎందుకని? అపాయము నీ దగ్గరికి రాదు. కొడుచప్పలు గట్టిగా 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 గట్టిగా. అందుకని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా? కెడతనకాడైన దావీదు ఒక మాట అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఏమయ్యా? ఎందుకు? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నాకు తోడుగా ఉంటే అపాయం నా దగ్గరికి వస్తుందా? అపాయం నన్ను ఏం చేస్తుంది? గాఢంధకార అనుభవాలలో నేను నడిపించబడిన, శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలోకి నేను వెళ్ళినా, అవి నా చుట్టూ ముట్టినా ఏ అపాయము నా దగ్గరికి రానివ్వడాయినా. అందుకంటాడు కదా, కుడి పక్కన 10,000 మంది పడిపోయినా, ఎడమ పక్కన 1000 మంది కూలిపోయినా అపాయము నీ దగ్గరికి, గట్టి చెప్పండి అమ్మ, కొంచెం ఓయమ్మ కొంచెం గట్టి చెప్పమ్మా, అపాయము నీ వద్దకి రాదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఏ అపాయం నీ మీదికి రాదు. మధ్యాహ్న కాలం పాడు చేసే రోగమైన, చీకట్లో సంచరించే తెగులే అయినా, రాత్రి వేళ కలిగే భయమైన, ఏంటి పగటి వేళ ఎగిరే బాణమైన నీ మీదికి రానివాడు, నీ మీదికి రానివాడు. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు పిలిపించి చేతులు చాపించి ఆ చేతుల మీద నీ పాదములను పెట్టించి నిన్ను కాపాడగలిగిన వాడైనా. నిన్ను కాపాడే దేవుడు కునకడు, నిద్రపోడు, కంటిని కనురెప్ప కాపాడుచున్నట్లుగా నేను కాపాడుకుంటాడు ఆయన. ఏ అపాయం రాకుండా ఆయన నీకు ప్రాకారముగా ఉంటాడు, ఆయన నీకు కంచెగా ఉంటాడు, ఆయన నీకు కాపుదలగా ఉంటాడు, ఒక రక్షణ కోటగా నీకు ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా నిలిచి ఉంటాడు ఆయన. ఎందుకని? తన ప్రజలకి అపాయము రానివ్వకుండా, హాని కలగనివ్వకుండా, బలత్కారము, కీడు, నాశనం ఏది రానివ్వకుండా ఆయన కాపాడుకుంటాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూడగలిగితే, బైబిల్లో మనం చూడగలిగితే దావీదు సౌలు చేత తరమబడుతున్న రోజులవి. సౌలు చేత తరమబడుతూ ఆ గుహల్లో, ఈ కొండల్లో, లోయల్లో, అడవుల్లో తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి ఆహార పదార్థాలు అవసరమయ్యాయి. ఆ పక్క ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని పేరు నాబాలు. నీది కాదు, నాది కాదు, వాడి పేరే నాబాలు. మహామూర్ఖుడు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. పెద్ద గురువు, దైవం అనేది కూడా లేదు. ఎలా పడితే అలా మాట్లాడతాడు, మొరటోడు, మూర్ఖుడు. ఆ నాబాలు దగ్గరికి ఏంటి సైన్యాన్ని పంపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం భోజన పదార్థాలు తీసుకురమ్మని దావీదు సైన్యం పంపించాడు. 4-5 వెళ్ళారు. వెళ్ళి, నాబాలు గారు, దావీదు మమ్మల్ని పంపించాడు, దావీదు కర్మేలు పర్వతంలో ఉన్నాడు, భోజన పదార్థాలకి నీ దగ్గరికి పంపించాడయ్యా, మీరేమైనా సహాయం చేస్తే తీసుకుని వెళ్ళిపోతామన్నాడు. వెంటనే వాడు ఏమంటాడు తెలుసా? దావీదెవడు అంటే, దావీదెవడు?
యెషయా ఎవడు ఎవడోడు చూసారండి? అయ్యగారు జాగ్రత్త మాట్లాడండి. దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు రాజు ఏం మాట్లాడుతున్నారు? ఇది పారిపోయినట్టు నేను మాట్లాడేదినా ఈయన పో అని మూర్ఖంగా మాట్లాడాడు. ఎప్పుడైతే మాట్లాడాడో వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు పరుగున పరిగెత్తుకుంటే వెళ్ళి తన భార్య అయిన అబీగైలు చెప్పింది. ఇలాంటి మొరటోళ్ళందరికీ మంచి భార్యలు దొరుకుతూ ఉంటారు. ఇలా కొన్ని ఇళ్ళలోకి పోతేనేమో భార్య రాక్షసి అయితే భర్త ఏంటి సాత్వికుడుగా ఉంటాడు. అదేందో అర్థం కాదు. కొన్ని ఇళ్ళలో పోతే ఏంటి భర్త అమ్మో మామూలుడు కాకపోతే ఆడోళ్ళు సాత్వికులుగా ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల పోతే ఇద్దరు పోటాపోటీ మీద ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. అది వేరే విషయం. పోటాపోటీగా ఉంటారు. కంటి చూపుతోనే ఆ మనిషిని అని పళ్ళు కొరికిందని చాలు నా కుర్చీలో కూర్చొని అనుకోండి అంటే ఇంకేం చేయడు. ఇంకా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇలాంటి మొరటోళ్ళకి, ఇలాంటి మూర్ఖులకి ఇలాంటి మూర్ఖులకి సుబుద్ధి కలిగిన అందమైన భార్య ఉందండి. అమ్మగారు అయ్యగారు నోటి దూల ఎక్కువ. ఏమి ఎక్కువ? నోటి దూల ఎక్కువ. టంగు స్లిప్ అయిపోయాడమ్మా. టంగు స్లిప్ అయ్యాడంటే ఇంకా మెడకాయ మీ తలకాయ పోయినట్టేనమ్మా. ఎందుకని పెట్టుకోక ఎవరితో పెట్టుకున్నాడు? దావీదుతోనే పెట్టుకున్నాడమ్మా అనగానే అవునా అని చెప్పి ఆ పనివాడు అబీగైలుతో ఏమంటాడు తెలుసా? అమ్మగారు, మనము కర్మేలులో ఉన్నంత కాలం మనం ఏది పోగొట్టుకోలేదు. అదిగో ఆ దావీదు సైన్యం ఉంది కదా, ఆ దావీదు సైన్యం ఆ కర్మేలు పర్వతములో మా చుట్టూ ప్రాకారములే ఉన్నారు. మా చుట్టూ ప్రాకారముగా వాళ్ళు నిలిచారు. వారు ప్రాకారముగా ఉన్నంత కాలం మాకు అపాయము కానీ నష్టము కానీ మాకు జరగలేదు అంటారు. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 15-16 వాక్యాలు చూడండి. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. 7వ వాక్యంలో చూడండి, వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏదియు పోగొట్టుకోలేదు. కూడా చొబలి గట్టిగాను. దావీదు సైన్యం కర్మేలులో ఉన్నంత వరకు మేము ఏది పోగొట్టుకోలేదు. మా ఆశీర్వాదాన్ని పోగొట్టుకోలేదు, మా సంతోషాన్ని పోగొట్టుకోలేదు, మా ఆనందాన్ని పోగొట్టుకోలేదు, మా ఆరోగ్యాన్ని పోగొట్టుకోలేదు, మా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోలేదు, మా భక్తిని పోగొట్టుకోలేదు. కర్మేలులో ఉన్నంత వరకు మాకు ఏది పోగొట్టుకోలేదు. కర్మేలులో ఉన్నంత కాలం అపాయము కానీ నష్టము కానీ మాకు జరగలేదు. ఎందుకు తెలుసా? మా చుట్టూ ప్రాకారములాగా ఉన్నారు. కర్మేలు దేన్ని సూచిస్తుంది అంటే దేవుని సంఘాన్ని సూచిస్తుంది. కర్మేలు దేని సూచిస్తుంది అంటే ఒక సహవాసాన్ని సూచిస్తుంది. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుటను సూచిస్తుంది. నువ్వు సంఘములో ఉన్నంతకాలం, సహవాసములో ఉన్నంతకాలం, కర్మేల్లో ఉన్నంత వరకు నీ చుట్టూ దేవుడు ప్రాకారము వలె ఉంటాడు. నీ కుటుంబానికి ఒక ప్రాకారం ఉంటుంది, నీ పిల్లలకి ప్రాకారం ఉంటుంది, కంచె ఉంటుంది. ఏ అపాయం నీ మీదకి రానివ్వకుండా, ఏ నష్టము నీ మీదకి రానివ్వకుండా ప్రాకారము వలె దావీదు ఎలా ఉన్నాడో అలాగే నీవు కూడా సంఘములో, సహవాసములో, ఒక ఆత్మ సంబంధమైన అనుభవాల్లో గనక నీవు నిలిచి ఉండగలిగితే యేసయ్య నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా, రక్షణ ప్రాకారముగా, సేవకులే నీ చుట్టూ ప్రాకారముగా ఉండి అపాయము రానివ్వకుండా, నష్టము కలగనివ్వకుండా కాపాడుకోగలుగుతారు.
కాపాడుకోగలుగుతారు. ఏ నష్టం, ఏ అపాయం అక్కడ కలగలేదు, అక్కడ రాలేదు, అక్కడ పోగొట్టుకోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి నువ్వు కూడా తెలుసుకోవాలి. ఒక సహవాసములో చేర్చబడి ఆ సహవాసములో నీవు స్థిరముగా ఉండగలిగితే ఏ అపాయము నీ దగ్గరికి రాదు. సాతాను పలు విధాలుగా నీకు అపాయాన్ని కలుగు చేయాలని, వలలో పడవేయాలని, ఉచ్చులో పడవేయాలని, బంధకాలాంటి చేతుల్లో నిన్ను బంధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కీడు చేసి, నాశనము చేసి. అందుకే చూడండి, యోబుకును, యోబు కుటుంబమునకును, యోబుకు కలిగిన సమస్తమునకును దేవుడు ఏం వేశాడంట? చుట్టూ కంచె వేసినందున దేవుడు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశములో బహుగా విస్తరించిన రాయబడింది. అందుకే చూడండి, కంచె ఉన్నంత వరకు శక్తిమంతుడని యేసయ్య కాపుదల ఉన్నంత వరకు యోబు మీద ఒక ఈగ కూడా వాలలేదు. యోబుకే కానీ, యోబు పిల్లలకే కానీ, యోబు కలిగిన దేని మీదకి కూడా ఏది రాలేదు. ఎప్పుడైతే కంచె తొలగిపోయిందో ఇప్పుడు అపాయాల మీద అపాయాలు వస్తున్నాయి. ఆ కంచెలో మనం ఉండాలి. ఆ కంచె కలిగిన తోటలో మనం ఉండాలి. ఉన్నత ఉపదేశము కలిగిన ఆ సహవాసములో మనం నిలిచి ఉండగలిగితే దేవుడు ఏ అపాయము నీ దగ్గరికి రానివ్వడు. కొడుచొప్పలు గట్టిగాను. అపాయము రాదు అనే దానికి మరొక అర్థం ఏమిటో తెలుసా? మీకు ఒక అర్థం చూపిస్తాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు చూద్దాం. అంత్య దినములలో గుర్తుపెట్టుకో, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించువారై ఉందురు. ఈ అంత్య దినములలో ఈ అపాయకరమైన అపాయకరం ఏంటి? అపాయకరమైన కాలం. అపాయకరమైన కాలం అంటే ఇలాంటి స్వభావాలు ఉన్న కాలంలో మనం ఉన్నాము. అక్కడ ఎంతమంది ఉన్నా చూడండి, స్వార్థప్రియులు ఉన్నారు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఉన్నారు, బింకములాడే వాళ్ళు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, దూషకులు ఉన్నారు, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నవారు ఉన్నారు, కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు, అనురాగ రహితులు ఉన్నారు, అతి ద్వేషులు ఉన్నారు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళు, పైకి భక్తి గలవారు ఉండి శక్తిని ఆశ్రయించని వాళ్ళు. ఈ స్వభావాలు ప్రస్తుత కాలములో సంచరిస్తున్నాయి. సంఘాలలో, కుటుంబాలలో, దేశములో, రాష్ట్రములో ఈ స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ స్వభావాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఏముంటుంది అంటే అపాయం ఉంటుంది. అపాయం ఉంటుంది. ఏ స్వభావాలు కనబడుతున్నాయో ఇది అంత్య దినములలో అపాయకరమైన దినములు కనుక ఈ అపాయకరమైన దినములలో ఈ అపాయకరమైన స్వభావాలు సంఘములోకి రాకూడదు, విశ్వాసులలోకి రాకూడదు, సేవకులలోకి రాకూడదు. వచ్చాయంటే అర్థం ఏంటంటే అపాయములో పడ్డాడు అని. ఎక్కడ పడ్డాడు? వీటిలో ఏ స్వభావం నీలోకి వచ్చినా, ఏ స్వభావం నీలో కనబడినా అపాయకరమైన కాలములో ఉన్నాడని అర్థం. అందుకనే ఈ అపాయకరమైన కాలములని మనము తప్పించుకొని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడినట్లుగా
నేడో రేపు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశములకి రాబోతూ ఉన్నాడు. ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కి రమ్మని ఒక స్వరం వినబడబోతుంది. ఆ వినబడుతున్న ఆ స్వరం నీకు వినబడినట్లుగా ఈ అంత్య దినములలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడవై, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఈ అపాయకరమైన స్వభావాలు నీలోకి రాకుండా నీవు కాపాడబడుతూ గనక ఉండగలిగితే, ఆ శక్తిమంతుడైన యేసయ్య, నిన్ను ప్రేమించిన యేసయ్య ఈ అపాయకరమైన పరిస్థితుల్లోకి నిన్ను రాకుండా కాపాడుతూ ఉంటే, అప్పుడు నువ్వేమవుతావు? సంతోషించి గంతులు వేస్తావు. ఏ గంతులయ్యా అంటే, ప్రభు రాకడలో నేను ప్రభువుతో కూడా ఉంటానన్న సంతోషం. కూడా చప్పులు గట్టిగాను. ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళతాడు. వస్తానన్నవాడు రాకమానడు, తెస్తానన్న రాజ్యం తేక మానడు. కనుక ఆయన వస్తాడు, ఆయనను తీసుకుని వెళ్ళిపోతావు. ఎందుకని ఇంత సంతోషం, ఎందుకు ఇంత గంతులు వేస్తున్నావు అంటే, ఇదిగో ఈ అపాయకరమైన ఈ దినములలో నేను విడిచిపెట్టకుండా, విడవబడకుండానట్లుగా, ప్రభు రాకడికి ఎత్తబడినట్లుగా ప్రభు నన్ను తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. అందుకే నాకు సంతోషం, అందుకే నేను గంతులు వేస్తున్నా, అందుకే ఆనందిస్తున్నా. ఎందుకయ్యా అంటే, నేను ప్రభువుతో కూడా యుగ యుగాలు ఉండబోతున్నాను. మధ్య ఆకాశములో మహిమగల సంఘముగా, మహిమగల యేసు ఎదుట నేను నిలబడబోతున్నాను. 7 ఏళ్ల విందులో ఉండబోతున్నాను. 1000 ఏళ్ళ నా పాలన చేయబోతున్నాను. యుగ యుగములు యేసుతో కూడా నేను ఉండబోతున్నాను. అందుకనే యెరూషలేము నివాసులారా, సంఘస్థులారా, సంతోషించి గంతులు వేయండి, గంతులు వేయండి. ఏ అపాయం మీ వద్దకు రాదు, ఏ ప్రమాదం మీ దగ్గరికి రాదు. అపాయకరమైన కాలములోకి మీరు వెళ్ళరు, మీరు కాపాడబడతారు. ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడతారు, ప్రభుతో కూడా ఉంటారు. కూడా చెవులు గట్టిగాను. ఉత్సాహధ్వని చెయ్యుడి, జయధ్వని చెయ్యుడి, సంతోషించే గంతులు వేయండి. ఎందుకు? శిక్ష కొట్టివేయబడింది, శత్రులు వెళ్ళగొట్టబడ్డారు, అపాయం నీకు లేదు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించిన వాడు, నీ మధ్యన ఉన్నవాడు శక్తిమంతుడైన దేవుడు. ఈ కార్యాలు నిశ్చయముగా ఈ మొదటి రాత్రి ఈ కార్యములని నా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ పరిచర్యలో, ఈ ప్రాంతంలో నా యేసయ్య శక్తిమంతుడుగా ఉండి నిన్ను ప్రేమించి ఈ కార్యములన్నీ జరిగించునుగాక, జరిగించునుగాక. ఈ మాటలను నా యేసయ్య మీ హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక, ఫలింపచేయునుగాక. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. అందరు లేచి నిలబడి, ఎక్కడ వాళ్ళు అక్కడే లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నోరు తెరచి కన్నులు మూసి, వినయ భయభక్తులతో ఆకాశం వైపు చేతులు చాపి, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా హృదయపూర్వకముగా సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ దేవుడు మీ శిక్షను కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇక మీదట నీకు ఏ అపాయం సంభవించదు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించిన వాడు, నీ మధ్యలో ఉన్నవాడు శక్తిమంతుడైన దేవుడు, అధిక శక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన సామాన్యుడైన దేవుడు కాదు. యేసయ్య నా శిక్ష కొట్టివేయబడినట్లుగా, యేసయ్య మా శత్రువులు వెళ్ళగొట్టబడినట్లుగా, యేసయ్య ఈ అపాయకరమైన కాలంలో మేము నిలిచిపోకుండానట్లుగా శక్తిమంతుడైన యేసయ్య, మమ్మల్ని ప్రేమించిన యేసయ్య, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నోరు తెరచి, నోరు తెరచి. ఆకాశం వైపు చేతులు పైకెత్తి ఉత్సాహధ్వని చేయునట్లుగా, జయధ్వని చేయునట్లుగా, సంతోషించి గంతులు వేయునట్లుగా ఈ రాత్రి నా దేవుని జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. శక్తివంతుడు దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. నీ పాపము శిక్షను కొట్టివేయబోతున్నాడు. నీ శత్రులు వెళ్ళగొట్టబోతున్నాడు, వెళ్ళగొట్టి ఉన్నాడు.
ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుకోబోతున్నాడు. నీ ఆత్మ ప్రాణ శరీరములు ప్రభు రాకడ వరకు నిందారహితముగా ఉండునట్లుగా ఆయన కాపాడును గాక.